समारंभां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। మా గురుదేవులు అమ్మా నీకు తెలిసిన విషయాన్ని నలుగురికి చెప్పు, నీకు ఎలా తెలిసిందో ఆ రకంగా చెప్పు అని నన్ను ఆదేశించారు. నేను అప్పటికి ఇంకా ఏం తెలుసుకోలే, కానీ నేను చాలా కష్టపడి పరమాచార్య నీకు దేహం ఉన్న గురువే చెప్పాలా అంటే దేహం లేని గురువు నాకు పాఠం చెప్పాడు. అంటే దేహం లేదు, మీలాగా ఎదురుగా కూర్చుని మాట్లాడుకుని పాఠం చెప్పుకోవడం లేదు. గురువు దేహంగా లేకపోతే ఎంత కష్టమో నాకు తెలుసు. ఎంత కష్టపడి నేను దాన్ని సంపాదించుకున్నానో అది నాకు తెలుసు. పైసా పైసా కూడబెట్టుకుని ఒక లంసం అమౌంట్ చేసుకున్న వాడికి దాని వాల్యూ తెలిసినట్టుగా ఖర్చు పెట్టేవాడికి దాని వాల్యూ తెలియదు. నేను కేవలం నా గురువాక్యం కోసమని మీ అందరినీ కూర్చోబెట్టుకుని మీ నుంచి నాకు ఏ విధమైన సహాయం అవసరం లేదు. ఫిజికల్గా నాకు ఏదన్నా చేయమంటే నాయన నాకు కాస్త తీసుకెళ్ళరా అట్లాంటివి అడుగుతానేమో, కానీ నేను నా మనస్సులో నేను ఊహించుకున్నది నాకు తెలిసింది మొత్తం మీకు చెప్పేస్తున్నా. విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటబరతు అని ఏమీ దాచుకోవటం లేదు. అదృష్టవశాత్తు కౌశికు సుధేష్ణ దాన్ని యూట్యూబ్లో పెట్టడం మొదలుపెట్టారు. దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు మన వెంకటేష్. ఎంతోమంది దాన్ని వింటున్నారు, చాలా సంతోషం. ఎందుకంటే వినాలనే మనం యూట్యూబ్లో పెట్టాం. కానీ దానివల్ల కొత్త కష్టాలు నాకేమొచ్చినాయంటే ఆ యూట్యూబ్లో విన్నవాళ్ళు వాళ్ళకి సంతోషం, వాళ్ళు అప్రిషియేట్ చేస్తే చెయ్యని, నాకు సర్టిఫికెట్ అక్కర్లే. చాలా బాగుంది మీరు చెప్పింది, మాకు చాలా అర్థమవుతోంది, ఇన్స్పైర్ అవుతున్నాం, నాకు చెప్పక్కర్లేదు. మీరు ఇన్స్పైర్ అవ్వండి, ఒకళ్ళకి 10 మందికి చెప్పుకోండి. మీకు అర్థం కాని విషయం ఏదన్నా ఉంటే అడగండి, నేను చెప్తాను. నేను చెప్పనని చెప్పడం లేదు, కానీ చెప్తాను కదా అని నా ఫోన్ నెంబర్ అసలు ఎవరికి ఇవ్వద్దంటాను. మరి వాళ్ళకి ఎలా దొరుకుతున్నాయో నాకు తెలీదు. ఎవరెవరినో అడిగి రిక్వెస్టులు చేసి మొన్న ఎప్పుడో రంగనాథుని వెంటబడితే రంగనాథ్ ఒకళ్ళకి నెంబర్ ఇచ్చాడు. అట్లా తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే నేను నిన్న క్లాస్ అయిపోయి వెళ్ళగానే ఉన్న సంగతి మీకు చెప్తున్నా. ఎక్కువ టైం తీసుకోను, మీకు కూడా మరి నా బాధ మీకే కదా చెప్పుకోవాలి. క్లాస్ ఇక్కడ 1:45 నిమిషాలు నేను పాఠం చెప్పి పైకి వెళ్ళాను. కాళ్ళు కడుక్కొని కూర్చున్నానో లేదో నాకు ఫోన్ వచ్చింది. మీతో నేను 3 సందేహాలు ఉన్నాయి, నేను అడగచ్చునా అని. సందేహాలు కదా, అడగనీలేనాయన అని చెప్పాను. మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు అలాంటి వ్యక్తే ఇంకొక 2 మాకు వచ్చారు. ఒక ఆయన రీజనబుల్గా అడిగాడు, నేను 1.5 గంటల పాఠం చెప్పా, అది మీ దాంట్లోనే వచ్చింది. ఆఖరిలో ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన ఏదో చాలా సతాయిచ్చాడు. వెంకటేష్ ఆయనకి వేసుకున్నాడు. ఇంకా వేసుకోకపోతే లాభం లేదమ్మా, అట్లా సతాయిస్తున్నారు. ఆయన వాళ్ళకి పాఠం చెప్తున్న దాంట్లో నేను సూక్ష్మ శరీరంలో మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే 4 ఉంటాయి. ఇవి నిజంగా 4 కాదు. ఒక్కొక్క పని చేస్తున్నప్పుడు అవి ఒక్కొక్క పేరుతో పిలువబడతాయి.
దానికి ఉదాహరణ కూడా అందులోనే చెప్పా. నేనే వంట చేస్తున్నప్పుడు అమ్మని, లెక్చర్ ఇస్తున్నప్పుడు లెక్చరర్ని, అలాగా ఒక మనిషే ఉంటాడు. అట్లా ఒకే సూక్ష్మ శరీరం 4గా పనిచేస్తుంది. అది మనస్సు అహంకారం ఒక సెట్టు, చిత్తము బుద్ధి ఒక సెట్టు అని చెప్పా. అది మొన్న చెప్పిన పాఠం నిన్న అతను విన్నాడు. విని నాకు మనస్సు అహంకారం అనే మాట అతనికి మర్చిపోయినాడు, రాలేదు. మీరు 2 సెట్స్ చెప్పారు కదండి, ఆ 2 సెట్స్ సపరేట్ ఎంటిటీనా? ఇది క్వశ్చన్. నేను అప్పుడే చెప్పా కదా, అక్కడే ఆ పాఠంలోనే చెప్పాను నాయన, సపరేట్ ఎంటిటీ కాదు, నిజంగా విడిగా 4 ఉండవు అనే చెప్పాను. నన్నే ఎగ్జాంపుల్గా కూడా చెప్పాను. అంటే అది కూడా విన్నానండి. విని మనస్సులో ఈ ప్రశ్న ముందేసుకున్నట్ట కదా. తర్వాత ఇది విన్నాను, నాకు అర్థమైంది అన్నప్పుడు మళ్ళీ నన్ను ఎందుకు అడిగావు? ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇది అనవసరం క్వశ్చనేనా కదా. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, గణపతి వీళ్ళిద్దరికీ నేను తెలుసా? మనం వాళ్ళని పూజిస్తున్నాం కదా, వాళ్ళకి నేను తెలుసా? నేను ఎవడికి తెలుస్తుంది చెప్పండి? మీకే తెలుస్తుంది, అవునా కదా? నేను ఇంకొకడికి, మీ నేను నాకు తెలుస్తుందా? నా నేనే నాకు తెలుస్తుంది. నాదికి నా నేను తెలియాలి. నేను చెబుతున్న పాఠమే అది కదా. మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, గణపతి వాళ్ళిద్దరిని తీసుకొచ్చి నా ఎదురుగా నిలబెట్టు, వాళ్ళకి నేను తెలిసేమో వాళ్ళని అడుగుతాను అంట. ఈ ప్రశ్న నాకు అవసరమా చెప్పండి? నేను చెప్తున్నది ఏ లెవెల్లో మాట్లాడుతున్నాను, మీరు ఏ లెవెల్లో నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు? తద్విద్ధి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ. పరిప్రశ్న చెయ్యాలి. పరిప్రశ్న అంటే నాకు తెలియదు మీరు చెప్పండి అని అడగాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, గణపతికి నేను తెలుసో తెలియదో నీకు అవసరమా? అనవసరం కదా. ఎందుకు నన్ను విసిగిస్తారు? ఇంకా థర్డ్ క్వశ్చన్ ఏమిటంటే, మొన్న ఎవడో ఇంకొకటి విసిగించాడన్నానే, వాడికి చెప్పింది మళ్ళీ వీడు యూట్యూబ్లో పెట్టాడు. అందుకే ఇప్పుడు యూట్యూబ్లో విన్న వాళ్ళకి ఇది తెలియాలనే చెబుతున్నా. మూడవ సందేహం ఏమిటి అంటే, అతనికి మీరు ధ్యానం చేసి, అతను ధ్యానం ఎలా చేయాలి ఏమిటో అడిగాడు నన్ను. ఇంతకుముందు వాడు అడిగితే, ధ్యానం ఎవడు చేస్తున్నాడో తెలుసుకో అని అందులో అతనికి చెప్పా. ఇప్పుడు మళ్ళీ ధ్యానం ఎవడికి తెలిసి రామచింతన చెయ్యమయ్యే మనస అన్నారు కదా మీరు, త్యాగరాజు అన్నాడని. ధ్యానం ఎవడు చేస్తున్నాడో ఎట్లా తెలియాలి? ఏం చెప్పమంటారు చెప్పండి? చాలా విసుగొచ్చింది. ఎవడైనా యూట్యూబ్లో నా పాఠం వింటే వినండి, వినకపోతే మూసి పెట్టుకోండి. మీకు నచ్చితే అప్రిషియేట్ చేసుకోండి, మీకు మీరే. మీకు ఇష్టమైన ఫ్రెండ్స్కి చెప్పుకోండి, బాగలేదంటే వాళ్ళకే చెప్పుకోండి. మీకు తెలియలేదు అన్నది మాత్రమే నన్ను అడగండి. నేను చెప్పిన దాంట్లో బుద్ధి, చిత్తశుద్ధి అంటే ఏమిటండి అని ఇంకో క్వశ్చన్ అడిగాడు. చిత్తశుద్ధి నేను నా పాఠంలో నీకు చెప్పలేదు కదా, చిత్తశుద్ధి వచ్చినప్పుడు అప్పుడు చెప్తాను, అప్పుడు విందు కానీ అని చెప్పారు. మీరు చాలామంది ఉన్నారు అందులో, యూట్యూబ్లోకి వెళ్ళిపోయిన తర్వాత 1000 మంది ఉన్నారు. వాళ్ళందరూ ఫోన్లు చేసి చంపితే ఒక్కొక్కళ్ళకి 2 నిమిషాలు ఇచ్చినా కూడా నా టైం సరిపోదు. నాకు అసలు ఉండదు. నన్ను దయచేసి నన్ను క్షమించండి, నన్ను అడగవాకండి. నేను చెప్పింది వినండి, మీకు తెలియకపోతే నన్ను అడగండి. ఎవడైనా అడగదలుచుకుంటే మా ఇంటికి వచ్చి ఇక్కడ కూర్చొని తద్విద్ధి ప్రణిపాతేన అన్నటువంటి వాక్యంలో నన్ను కూర్చోబెట్టి అడగండి. యూట్యూబ్లో విని ఊరికే వస్తోందనుకొని వాట్సాప్ కాల్లో 1 నిమిషం కూడా నీకు పైసా ఖర్చు కాదు కాబట్టి నన్ను, నా టైంని చంపద్దు. అమ్మగారితో మాట్లాడాలంటే ఎప్పుడు మాట్లాడాలి? వాళ్ళకి ఏదో టైంలు ఉంటాయి. వీడెవడో 3 నంబర్లు ఇచ్చాడు. ఆ 3 నంబర్ల వాళ్ళని వాళ్ళ ఇళ్లలో వాళ్ళకి ఎన్నో పరిస్థితులు ఉంటాయి. వాళ్ళ ఆఫీసుల్లో వాళ్ళు ఎన్నో పనులు చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు మాటకు ముందు వచ్చి మేము అమ్మగారితో మాట్లాడాలి, మీరు మాట్లాడిస్తారా? వీళ్ళు ఏమన్నా నేను పెట్టుకున్న సర్వెంట్సా వీళ్ళకి మాట్లాడించడానికి? నేను కోపంగా చెబుతున్నాను కావండి, బాధతో చెప్తున్నా. మన పాఠం మనం చెప్పుకుందాం, ఇది కూడా రికార్డ్ చేయరా అని చెప్పా. ఎందుకు అంటే ఇది కూడా వినని. నిజంగా జెన్యూన్గా మీకు సందేహాలు వస్తే నేను ఖచ్చితంగా తీరుస్తా. నాకు తెలియదు అని నేను చెప్పను.
ఇదేమిటి ఈ గోల, ఇవేవాడు పడతాడు. ఏమ్మా మనం పాఠం చెప్పుకుందాం. మీరందరూ ఇప్పుడు నిద్ర పోతున్నారు. నిద్ర పోతేనే ప్రపంచం ఉంటుంది, నిద్ర పోకపోతే ప్రపంచం ఉండదు. అవ్యక్తంలో ప్రపంచం లేదు. మీరు నిద్రపోతే అజ్ఞానం ఆవరిస్తుంది, అజ్ఞానం ఆవరిస్తేనే ప్రపంచం కనిపిస్తుంది, ప్రపంచం కనిపిస్తేనే కర్మ చేస్తున్నారు కదా. కాబట్టి కర్మఫలం అనుభవించేది కూడా మళ్ళీ ప్రపంచం కనిపించిన స్థితిలోనే కదా. నిద్రపోకపోతే కల రాదు, ఇది కళ. బ్రహ్మదేవుడి కళ అని ఎందుకు చెప్పారు అంటే మీరే బ్రహ్మము కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ వినండి. 32వ ప్రశ్న చాలా ముఖ్యమైనది. ఇప్పుడు మనం చెప్పుకున్నది 33వ ప్రశ్న అడుగుతున్నాడు. వీడు కూడా అలాంటి వాడే, మరి జిజ్ఞాసి అయితే వాడికి తెలియక అడుగుతున్నాడు. వీళ్ళు అడిగిన ప్రశ్నలు కావు. పరమాత్మ అవ్యక్తము, అక్షరము అయితే ఆయనను ఎలా తెలుసుకోవాలి? అయ్యా మీరు ఏం చెప్పారంటే అవ్యక్తం పరమాత్మ. నేను సున్నాలు వేసిపోయి తురిపేసుకున్నాం కదా, అయినా మీకు తెలుస్తుంది. నేను ఊరికే బోర్డు చూపిస్తే కూడా మీకు అర్థం అవుతుంది. ఇక్కడ అవ్యక్తం ఉంది కదా, అది సున్నా. అవ్యక్తం పరమాత్మ అన్నారు, వ్యక్తము జగత్తు జీవ జగత్తులు అన్నారు కదా మీరు మీరన్న పాఠంలోదే మేము అడుగుతాం. అది అవ్యక్తమని మీరే చెప్తున్నారు. ఏమని చెబుతున్నారు? అది వ్యక్తం కాలేదు అని. ఎవడికి వ్యక్తమైంది? కుమ్మరివాడికి మట్టిలో కుండ వ్యక్తమైంది, కంసలవాడికి బంగారంలో గొలుసు వ్యక్తమైంది కదా. మనందరికీ వ్యక్తం కాలేదు కదా, పర్టికులర్ పర్సన్కి మాత్రమే అది వ్యక్తం అవుతోంది. అలాంటప్పుడు మరి మేమందరం పర్టికులర్ పర్సన్స్ కాదు కదా. నేను కుమ్మరివాణ్ణి కాదు, నేను కంసలవాణ్ణి కాదు, మరి నాకు అది అవ్యక్తమే కదా. వాడు అడుగుతున్న ప్రశ్న అది. అవ్యక్తం అంటే అవ్యక్తం అక్షరం అన్నారు మీరు. క్షరమైనది ఈ రెండోది, ఈ సున్నా కాక ఈ వ్యక్తమైనటువంటి క్షరం. ఈ క్షరమైనటువంటిది మాకు తెలుసు. మీరేం చెప్తున్నారంటే ఈ క్షరమైన దాంట్లో ఒక అక్షరం ఉంది అని చెప్తున్నారు. అక్షరం అంటే క్షరం నాశనం కానిది. అక్షరం అంటే లెటర్స్ కాదు. పరమాత్మ ఎటువంటి వాడు అంటే అవ్యక్తం అక్షరం కదా. అటువంటి పరమాత్మ అంటే మాకు కనబడకూడదు. ఆయన్ని మేము ఎలా గుర్తించాలి, మేమెట్లా కనుక్కోవాలి చెప్తున్నా. ఇది ప్రశ్న. ఎందుకంటే ఒక కనబడనటువంటి వ్యక్తిని మమ్మల్ని చూడమంటున్నారు, ఒక కనబడనటువంటి అక్షరము కానటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అని చెప్తున్నారు. వాణ్ణి మేము ఎలా చూడాలి? నాయనా నువ్వు ఆన్సర్ ఇది. నువ్వు చూడాలంటే ఆ వ్యక్తి నీకెదురుగా ఉండాలి. నీకెదురుగా ఉంటే వాడు అవ్యక్తమో వ్యక్తమో, ఇదిగో చూడరా నాయన, ఇదిగో ఇక్కడ అవ్యక్తం ఉంది, ఇక్కడ వ్యక్తం ఉంది అని నేను చెప్తున్నానంటే మీకు ఇక్కడ చూపెడుతున్నా. పరమాత్మ అట్లా అవ్యక్తము అక్షరము అని చూపెట్టడానికి వీలైన వాడు కాదు. ఎందుకు కాదు అంటే అది నీవే. నీకన్నా ఎదురుగా ఉన్నవాడిని అయితే నేను ఇట్లా ఉంటాడు వీడిని చూడు అని చూపిస్తా కదా. నీవే అయినప్పుడు నేను నీకు చూపెట్టలేను. మరి ఏం చెయ్యాలి? నువ్వే వాడిని చూడాలి కదా. నేను నీకు చూపలేను. ఆ చూసేటువంటి మార్గం నేను చెప్తా, నీవు చూడాలి. కాబట్టి నీలో ఒక వ్యక్తమైన పదార్థం, ఒక అవ్యక్తమైన పదార్థం ఉండాలి. ఒక క్షరమైన పదార్థం, ఒక అక్షరమైన పదార్థం కూడా నీ లోపలే ఉండాలి. నువ్వు చూడాలంటే నీ లోపల ఉంటేనే కదా చూస్తావు. కైలాసంలో వైకుంఠంలో ఉంటే నువ్వు చూడలేవు. కైలాసం వైకుంఠం ఎక్కడో ఉంటాయి,
అక్కడికి మనం వెళ్ళాలి. ఇది అలాంటిది కాదు. ఇది ఎలాంటిది అంటే వ్యక్తమైంది నీ దగ్గరే, క్షరమైంది నీ దగ్గరే, అక్షరంగా ఉన్నది కూడా నీ దగ్గరే. కాబట్టి అవ్యక్తము వ్యక్తము రెండు నీ దగ్గర ఉన్నాయి, క్షరము అక్షరము రెండు నీ దగ్గరే ఉన్నాయి. కాబట్టి నీ దగ్గర ఉన్నదాన్ని నువ్వు చూడటం చాలా ఈజీ. నీ దగ్గరే ఉండి నీకు కనిపించకుండా ఉన్నదాన్ని గురువు తన నేత్రంతో నీకు చూపిస్తాడు. అది నీకు మూడవ కన్ను తెరిపించడం అనేది. 3 కళ్ళు ఉన్నాయి మనకి. శివుడికి 3 కళ్ళు ఉన్నాయి, మనందరికీ 2 కళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఆ మూడవ కన్ను నీకు ఇస్తే నిన్ను శివుణ్ణి చెయ్యాలన్నమాట. గురువు ఏం చేస్తాడురా అంటే నిన్ను శివుణ్ణి చేస్తాడు. అంటే నీకు ఒక మూడవ కన్నుని ఇప్పుడు ఇస్తాడు. ఆ మూడవ కన్ను పేరు జ్ఞాన నేత్రం. అది ఈ కళ్ళ లాంటిది కాదు, అది ఇంకొక కన్ను. ఆ కన్ను ద్వారా నువ్వు ప్రయత్నం చేస్తే నీకు నీ లోపల ఉన్న అవ్యక్తమైన అక్షరమైన పరమాత్మ నీకు కనిపిస్తాడు. అర్థమైందా? కాబట్టి ఆ మూడవ కన్ను ఎలా ఉంటుందో అది తెరుచుకునేటువంటి పని మాత్రమే గురువు చేస్తాడు. అంటే గురువు ఏం చేస్తాడు? నీకు మూడవ కన్నును ఇస్తాడు. 3 కళ్ళు వస్తే నువ్వేమైపోతావు? శివుడివి అయిపోతావు. శివం. అంతకుముందు నువ్వెవరివి? శవం కదా, నువ్వు శవం. ఆయన నిన్నేం చేస్తాడు? శివం చేస్తాడు. శవాన్ని శివం చెయ్యాలంటే ఒక్క నిమిషం. శివం అంటే ఇది. దీనికి ఏం తేడా ఉంది? దీనికి తలకట్టుంది, దీనికి తలకట్టు లేదు. ఈ తలకట్టు పేరు అహం. ఈ తలకట్టు పేరు అహంకారం. అహంకారం అంటే నేనన్న భావం. ఎవరు నేనన్న భావం? నాది నేనన్న భావం. దాన్ని తీసేస్తాడు గురువు. అంతే చేస్తున్నది, ఏం చెయ్యడు. దాన్ని తీసేస్తే ఆటోమేటిక్గా నువ్వు శివం అయిపోతావు. చూడండి, ఏం తీసేయాలి ఇప్పుడు? మీలో నుంచి తీసేయడానికి ఏం రెడీగా ఉంది? అహంకారం రెడీగా ఉంది. అహంకారం అంటే ఏమిటి? అహంకారం అంటే మనస్సు బుద్ధి చిత్తం అహం కదా. అంటే ఆ అహంని తీసేస్తామా? తీయం. ఎందుకంటే ఆ అహం సూక్ష్మ శరీరంలో ఒక భాగం. మనస్సుకు పని ఉంది, బుద్ధికి పని ఉంది. మనస్సు ఏం చేస్తుంది? బయటికి వెళ్ళి విషయాలన్నీ లాక్కొస్తుంది కదా. బుద్ధి తదాకారం పొందుతుంది. ఇప్పుడు మీ మనస్సు బయటికి వచ్చి శవాన్ని శివాన్ని చూసింది. మీ బుద్ధి ఇమీడియట్గా దాన్ని లోపలికి వచ్చిన దాని పేరు, దాని ఆకారం పొందేసింది. పొందంగానే తలకట్టు తీసేస్తాము అని ఎప్పుడైతే మేము చెప్పామో మీకు అర్థమైపోయింది కదా. అహంకి వేరే పనేం లేదు. ఇది ఈ పని చేసిన బుద్ధిని, ఈ పని చేసిన మనస్సుని కదా, అవన్నీ ఎవరికి ఉన్నాయి? నాదికి ఉన్నాయి. ఈ నాది అంత నేనేనంటుంది, అది అహంకారం. అది ఇట్లా తలెత్తుకొని నుంచుంటుంది. నేను ఒరే ఎవర్రా? అది నాకు ముందే తెలుసు. నాకు ఆ నేను ఎక్కడుందో చెప్తా. ఆ తలకట్టు ఎక్కడుందో, ఆ తలకట్టు ఉన్నంతసేపు మనం అందరము ఏమందరం శవం. అన్ని నాదులు శవాలే, అన్ని నాదులు శవాలే. ఎందుకని? తలకట్టు ఉన్నది, ఎవడికి వాడు. చిన్న మాటరా, ఏరా అక్కడ నీళ్ళు ఎవరు పోసారన్నా అనుకో, నేను పోయలే కదా. ఆలోచించండి రా, ఎక్కడుందో అహంకారం తెలుస్తుంది.
వెంటనే నేను పోయలే. అది ఏదైనా ఒక మంచి పని అనుకో, వాడెవడు చేయటానికి, నేను అట్లాంటి పనులన్నీ నేనే చేస్తూ ఉంటా. నేను అన్ని మంచి పనులు చేస్తూ ఉంటాను. కాబట్టి నీ శవాన్ని శివంగా మారుస్తాడు. ఇప్పుడు ఎప్పుడైతే నేను ఈ తలకట్టును తీసేశానో వెంటనే మీకు అందరికీ మొహం వెలిగింది చూడు కదా. వెలిగిందా వెలగలేదా? అంటే ఏ జ్ఞానం మీ లోపలికి టచ్ అయ్యి మీ ముఖంలో ఆ ఎక్స్ప్రెషన్ చూపిస్తోందో అది మీ మూడో కన్ను. మరి తెరుచుకుందా తెరుచుకోలేదా? అది మీకు అందరికీ జ్ఞాననేత్రం తెరుచుకుంది. ఎవడికి జ్ఞాననేత్రం తెరుచుకుంటుందో వాడికి శివుడు అని పేరు. శివం శివం శంకరం. అప్పుడు మీరే శివం శంకరం. అంటే ఏమైపోయిందండి అంటే మీ నాది ఉన్న నేనును మేము తలకాయ తీసేస్తే నాది నేననకుండా నేననే పరిస్థితికి వచ్చింది. అరుణ్ గోవిలు నేను రాముణ్ణి అని గుర్తిస్తున్నాడు. నేను రాముణ్ణి కాదు, నేను రాముణ్ణి కాదు, రాముడు రాముణ్ణి కాదు, నేను అరుణ్ గోవిల్ని అని గుర్తిస్తున్నాను. అట్లా మీరు కూడా నేను నాది కాదు, నేను నేనే అని గుర్తిస్తున్నారు. జవాబు చెప్తున్నాడు ఇప్పుడు గురువు. అంటే గురువు ఎందుకు చెప్పాలి అంటే ఆ మూడవ నేత్రాన్ని నేర్పించగల శక్తి కేవలం గురువుగారు. మనకి మీరు విని ఉంటారు, శివుడు మూడవ నేత్రం తెరిస్తే ప్రపంచమంతా భస్మం అయిపోతుంది. అవునా? ఇప్పుడు మీరెప్పుడు మూడవ నేత్రం తెరిచారో నాదిగా కనిపిస్తున్న కలంతా ఏమైపోతుంది? ప్రపంచం భస్మం అయిందా కాలేదా? శివుడు మూడవ కన్ను తెరిస్తే, మీరు కూడా మూడవ కన్ను తెరిస్తే అంటే జ్ఞాననేత్రం మీకు జ్ఞానం కలిగితే ఏమైంది? అందుకే భగవద్గీత అంది జ్ఞానేన పరిసమాప్తి. జ్ఞానంతో అయిపోతుంది. ఏమైపోతుంది? ఈ ప్రపంచ దృష్టి పోతుంది. అర్థమైందా? వేదం తత్వమసి అని ఎలిగెత్తి చెప్తుండగా వేదం ఏం చెబుతోంది? తత్వమసి మహావాక్యం చెప్తోంది. మహావాక్యాలు ఎన్నున్నప్పటికీ తత్వమసి అనేటువంటి మహావాక్యం మాత్రమే ప్రబోధవాక్యం. బోధించదగినటువంటి ఎవడైనా నీకు మంత్రం ఇచ్చాను అంటే ఏ మంత్రము చెల్లదు. తత్వమసి అనేటువంటి ఒక మహావాక్యం మాత్రమే చెల్లుతుంది. పెళ్లి కూతురికి ఎన్ని నగలు పెట్టినా, వడ్డాణం పెట్టారు, కాసుల పేరు పెట్టారు, కంటె పెట్టారు, ఇంకేవో రకరకాల నగలు పెట్టారు. కానీ 2 గ్రాముల ఒక మంగళసూత్రం ఆ అమ్మాయిని శ్రీమతిని చేస్తుంది కదా. అవి 2 గ్రాములే ఉంటుంది, చిన్నదే ఉంటుందా మంగళసూత్రం? 20 తులాలు ఉంటుందా? ఉండదు కదా. ఇంత చిన్న మంగళసూత్రం, అది కూడా ఆ బంగారమే. అది ఎలాగైతే అంతవరకు కుమారిగా ఉన్న దాన్ని శ్రీమతి చేసిందో స్టేటస్ ఇచ్చింది, అట్లా తత్వమసి అనేటువంటి మహావాక్యం, అందుకే దాన్ని మహావాక్యం అన్నారు. నువ్వు ఎన్ని మంత్రాలు చెప్పుకున్నా, ఎన్ని రకాల సంపదలు సంపాదించినా ఒక్క తత్వమసి మహావాక్యం తెలిస్తేనే నీ నాది నేనైపోతుంది కదా. లేకపోతే నేను కావడానికి అవకాశం లేదు. ఎంతసేపు నాదే నేనుగా వ్యవహరిస్తుంది కానీ నాది విజృంభించి నాది తగ్గిపోయి నేను తెలుసుకోవడం కానీ, నాది విజృంభించి నేనును తెలియజేయటం కానీ ఉండదు. నాది పెరిగినంతసేపు నేను ఎటా తెలుస్తానరా? తెలియదు కదా. నాది తగ్గితేనే, నాదికి తలకాయ తీసేస్తేనే నేను తెలుస్తుంది. అది ఉన్నంత వరకు తెలియదు. అందుకని ఏ అహమైతే నీకు నీ నాదిని నేనుగా వ్యవహరిస్తోందో
ఆ అహమని తీసేసుకుంటే ఎట్లా అండి, మీరు పుస్తకం దాని బోర్డు మీద కాబట్టి తలకాయ కొట్టి పారేశారు, మరి మేము ఎట్లా కొట్టుకోవాలి? మీరు కొట్టుకోలేరు. అందుకని ఏ అహమైతే మిమ్మల్ని అంటుందో అహం బ్రహ్మాస్మి అనుకోరా అంటున్నాం. అంటే అట్లా అనుకుంటే అయిపోతుందా అండి, తత్వమసి అవుతుందా అంటే? నువ్వు గొలుసుంది, నా మెళ్ళో గొలుసుంది అంటున్నావు. ఈ గొలుసు బంగారమే అనుకోరా, బంగారం ఉంది అని నువ్వు అనుకుంటావు. అంతకుముందు నామరూపాలైన గొలుసు ఉందంటున్నావు, ఇప్పుడు ఆ నామరూపాలు తీసేసి బంగారం ఉంది అంటున్నావు. బంగారం ఉంది అంటే ఏ ఆకారమైనా పొందగలదు. అది గాజులు కాగలదు, ఉంగరం కాగలదు, కమ్మలు కాగలదు. గొలుసుగా ఉంటే గాజులు కాలేదు. అట్లా నాది అని ఏదంటున్నావో అది నేనేరా, అహం బ్రహ్మాస్మి నీ చేత అనిపిస్తాడు కదా. అంటే ఏమిటి? నీ నాదెంత? నాది బ్రహ్మమేరా. మరి బ్రహ్మమేరా ఎందుకు చెప్పారండి, నేనది ఎందుకు చెప్పలేదు అంటే, ముందు ఆ బ్రహ్మము అంటే నువ్వు వాడిని అక్కడ కూర్చోబెట్టావు. వాడిని నీ దగ్గరికి తెస్తే వాడు నేనవుతాడు కదా. అప్పుడు నేను నాది ఒకటే అవుతుంది. అంటే బంగారమే గొలుసైనట్లు, బంగారమే గాజు అయినట్లు. బంగారమే గాజు అయింది అన్నప్పుడు గాజు ముఖ్యమవుతోంది, బంగారం బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోతుంది. ఈ గాజు బంగారమే అన్నప్పుడు బంగారం ఫోర్ ఫ్రంట్కి వస్తుంది. అది తత్వమసి మహావాక్యంతో మొదలుపెట్టి త్వం తదసిలోకి తీసుకెళ్తుంది గురువు చేసే పని అది. తత్వమసితో మొదలుపెట్టి అప్పుడు తత్వమసి అంటే అర్థం ఏమిటి? బంగారమే గొలుసైంది, బంగారమే గాజు అయింది. మనం చెప్తాం కదా, పెళ్లి కూతురికి 4 తులాల బంగారం గొలుసు చేయించాం, 4 తులాల బంగారం గాజులు చేయించాం అంటాం కదా. అంటే నీకు గొలుసు గాజులు ఫోర్ ఫ్రంట్కి వచ్చాయి, బంగారం బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? ఈ గొలుసు బంగారమే, ఈ గాజు బంగారమే, ఈ కమ్మలు బంగారమే. అప్పుడు అన్నీ ఏమైపోతాయి? బంగారంలో వెళ్ళిపోతాయి. తత్వమసి అని చెప్పిన మహావాక్యాన్ని రివర్స్ చేసుకుంటే త్వం తదసి అయిపోతుంది. అది నీవైది. ఇది ఫస్ట్ స్టేజీ, అది సెకండ్ స్టేజీ. ఫస్ట్ స్టేజీలో ఈ జగత్తంతా పరమాత్మేనని అంటున్నావు, నీవు పరమాత్మవేనని చెప్తున్నావు. తర్వాత ఈ పరమాత్మ ఆ జగత్తంతా నిండి ఉన్నాడు అని చెప్తాం. అర్థమైందా? ఇంకా వేరే ఇంకోళ్ళు ఎవడు ఉండడు. ఈ జ్ఞాననేత్రం ఎప్పుడు నీకు తెరుచుకుంటుందో అప్పుడు నువ్వు ఇమీడియట్గా ఏమైపోతావు? ఇదంతా నేను మెడుకో తెచ్చుకుంటే నాకు ఇది కనిపించే ఈ ప్రపంచమంతా నేను నిద్రపోతున్నప్పుడు వచ్చిన కళలో కనపడేవన్నీ కూడా సత్యం కాదు. కళలో కనపడిందంటే సినిమా తెర మీద ఎవడినెవడు చంపినా, ఎవడిని ఇల్లు కాలబెట్టినా కదా, గుడిసెలన్నీ తగలబెడతారు కదా, మంటలు మండుతాయి కదా, మంటలు కూడా మనం చూస్తాం కదా, శవాల్ని కాల్చేస్తారు కదా. మరి అంత నిప్పు అంటుకుంటే ఆ సినిమా తెర గుడ్డే కదా, దానికి ఇంత కొంచెమైనా నిప్పు కాలిందా, కొంచెం రక్తమైనా అంటిందా అంటే అదంతా అబద్ధం. ఇది కూడా కర్మ నిన్నట్లా అంటదు. ఎప్పుడు నీవు శివుడివైపోతే, నేను శివుడిని ఎట్లా అవుతాను? నీ గురువు అయినప్పుడు నువ్వు కాలేవా? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అన్నావా లేదా? మరి అప్పుడు బ్రహ్మ ఎట్లా అవుతావు? దీన్నంతా నువ్వు లేవగానే సృష్టిస్తున్నావు. నీ కల్లో సృష్టించినట్టు ఈ జగత్తంతా నీకు మెళుకోరా. నిద్రపోగానే అజ్ఞానం ఆవరించింది, జగత్తంతా వచ్చింది. తత్వమసి అని ఎలుగెత్తి చెప్తోంది. వేదం ఏం చెప్పిందంటే, వేదసారంబు ఉదయించే ఈనాటికి ఆ అమ్మాయి ఎవరో సద్గురుదేవ పాడుతుంది. వేదసారం ఇది తత్వమసి మహావాక్యం. గురువు అది నీవే అని ఎన్నిసార్లు లక్ష్యార్థం బోధించినా
తర్వాత మళ్ళా ఈ ప్రశ్న నీకు వచ్చిందంటే గురువాక్యాన్ని, శాస్త్ర ప్రమాణాన్ని నువ్వు స్వానుభవంతో జోడించలేకపోయినావు కదా. నువ్వు జోడించగలిగి నీ అనుభవంలో నువ్వు నిజమని నమ్మాలి. ఏం నిజమని నమ్మమంటారండి? అవునరా, నీకు నిద్రపోయినప్పుడు కల వచ్చినట్టు నీకు మెళుకువ రాగానే ప్రపంచం కనపడుతోంది అంటే అవును కదా, అది నీ అనుభవం కదా, అవును నిజమే అని నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మకపోతే వాడేం చేయలేడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. నీకు ఆ శ్రద్ధ ఉంటే నిజమైన జ్ఞానం నీకు లభిస్తుంది. రత్నగర్భ అయిన సముద్రంలో ధైర్యం చేసి అడుక్కు చేరిన వాడికి మాత్రమే రత్నాలు దొరుకుతాయి. రత్నాలు ఎవడికి దొరుకుతాయి? సముద్ర గర్భంలో రత్నగర్భ అంటారు. రత్నాలు ఉన్నాయిట ఆ కడుపులో, సముద్రం కడుపులో లోపల ప్రెషర్ స్టోన్స్ ఉంటాయి. పైన ఏమేమి ఉంటాయంటే మొసళ్ళు, తిమింగలాలు, చేపలు అవన్నీ ఉంటాయి. లోపలికి వెళ్ళలేని వాడిని ఇవి మింగేస్తాయి. ఏమ్మా, మరి ఈ సముద్రంలో లోపలికి వెళ్ళడం ఎట్లాగండి, బయట వాటితో మింగబడడం ఎట్లా అని అంటే సృష్టి సత్యము అనుకునేవాడిని అవి మింగుతాయి కదా. నేను సత్యము అనుకునేవాడికి అవి లొంగిపోతాయి. మరి మీరేమనుకుంటారో చూసుకోండి. ఈ సృష్టే సత్యం. ఈ సృష్టి అంటే ఏమిటి? భార్యాబిడ్డలు, ఆస్తిపాస్తులు, క్వాలిఫికేషన్లు, బ్యాంకు బ్యాలెన్సులు, ఇల్లు వాకిళ్ళు, మా అంగడి కదా. ఇవన్నీ సత్యం అనుకుంటే నిన్ను ఇవి లాగేస్తాయి. నేను సత్యం ఎందుకంటే తా కలిగిన మీద నిఖిలము గలదు అంటున్నాడు. ఒరే, నేను నిద్రే లేవకపోతే నాకు ఈ ప్రపంచం ఏం కనపడుతుందిరా? నేను లేస్తే కదా ఇది కనపడింది. నేను లేవటం అంటే నేను నిద్రపోవడం కదా, అంతే కదా. మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాంతరంతితే అని భగవద్గీతలో పరమాత్మ సులభోపాయం చెప్పాడు. నా మాయ చాలా కష్టమైంది. నా మాయ ఏం చేస్తుందంటే ఉన్నదాన్ని లేనట్టుగా, లేని దాన్ని ఉన్నట్టుగా. ఇప్పుడు నువ్వు నిజంగా ఇప్పుడు నిద్రపోతుంటే నువ్వు మెలకువతో ఉన్నవాడిగా మాయ చేస్తోంది. మనం అందరం ఇప్పుడు నిజంగా మనం ఈ ప్రపంచం అంతా మనకు గడిపిందంటే మనం నిద్రపోయి కలగంటున్నాం. మాయ ఏం చెప్తోంది? లేదండి, ఇది నా జాగ్రత్త అవస్థ, నేను నిజంగా అవ్యక్తంలో వెళ్ళిపోతా. అప్పుడేమంటుంది మాయ? నువ్వు నిద్రపోయినావు అంటుంది. చూడండి, ఇక్కడేమో సత్వగుణంలో పెట్టాను, మళ్ళీ రజస్సులో పెట్టాను అంటుంది. అక్కడ తమస్సులో పెట్టాను అంటుంది. నిజంగా ఇక్కడ తమస్సులో పెట్టింది. అది ఇప్పుడు మీకు అర్థమైందా? అందుకనే దాన్ని మాయ అన్నారు. మాయ అంటే ఇంకేదో జాదు గారడి అవి కాదర్రా. మనకి కనబడుతున్నది చూడండి, అది నిజమని నమ్మిస్తున్నది. ఆ మాయ ఎక్కడుంది అంటే నిజంగా భూమి తిరుగుతుంది కదా, సూర్యుడు తిరగడు. మనకు ఎలా కనిపిస్తోంది? సూర్యుడు పొద్దున్నే అక్కడ వస్తాడు. సూర్యుడు మెల్లమెల్లగా ప్రయాణం చేసి నడినెత్తి మీదకి వచ్చి సాయంకాలం అయ్యేటప్పటికి పడమట అస్తమిస్తాడు. మనమేమో ఇట్లనే ఉన్నాం. అబ్బా, మేము అస్సలు కదలలేదు. ఆ సూర్యుడు పైగా వాడికి ఒక గుర్రం కూడా ఇచ్చాం కదా. సప్తాశ్వరథమారూఢ, 7 గుర్రాలు ఉన్నటువంటి రథం, ఒక్క చక్రం ఉన్న రథం వాడిది. 7 గుర్రాలు ఉంటే కదా, 2 గుర్రాలు ఉంటేనే వాటిని రెండింటినీ తాళ్ళు కట్టి వాడు నానా కష్టాలు పడి లాగి దాన్ని ఎట్టాగో డైరెక్ట్ చేస్తూ ఉంటాడు. 7 గుర్రాలు అయితే ఇది తట్టు పోతుంది, ఇది తట్టు. మరి 7 గుర్రాలు ఉన్నాయని మీరు చెప్పారు కదండి, అందుకే డీకోడ్ చేసుకోరా నాయన. ఒక్క సూర్యకిరణం 7 రంగులు ఉంటాయి. ఆ 7 రంగులు 7 గుర్రాలు
అవి ఎక్కడికి పోవు. ఎందుకంటే సూర్యుడు కదలనటువంటి వాడు, వాడి గ్రహం చుట్టూనే మిగిలిన గ్రహాలన్నీ తిరగాల్సింది తప్ప వాడెవరి చుట్టూ తిరగడు. మరి భూమి అన్ని గ్రహాలు తిరుగుతూ ఉంటాయమ్మా, వాటి ఆర్బిట్లో అవి తిరగాలి, తిరగకపోతే పడిపోతాయి. సూర్యుడు తిరగడు. మరి మమ మాయా దురచ్ఛయ మనకేమనిపిస్తోంది? తిరగని సూర్యుడిని తిరిగేట్టుగా, తిరిగే భూమిని తిరగనట్టుగా చూపిస్తోంది. ఇది మాయ. అందుకని అసలైన నేనును లోపలికి దాచిపెట్టి నాదిని నేనుగా వ్యవహరిస్తోంది. ఇది మాయ. మామేవ ఏ ప్రపద్యంతే, ఎప్పుడైతే నన్ను తెలుసుకుంటావో, నన్నంటే నీలో ఉన్న నేను, మాయామేతాంతరంతితే, ఆ మాయ దాటటం నీకు చాలా ఈజీ అవుతుంది అర్జున. ఎందుకంటే సూర్యుడు తిరగటం లేదు, భూమి తిరుగుతోంది అని ఒక్కసారి తెలిస్తే నువ్వు మళ్ళీ మళ్ళీ పొరపాటు పడతావా? అట్లా ఒక్కసారి నేను వేరు, నాది వేరు, నాది నిజంగా లేనిది, నేను ఇది క్షరము అది అక్షరము అని నీకు తెలిస్తే నువ్వు మళ్ళీ మళ్ళీ మోసపోతావా? అందుకని మమ మాయా దురచ్ఛయ. అవును, మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాంతరంతితే. అంతేగాని అది అది నీకే పెట్టాడు, కానీ ఆయన నీ మాయను నేను ఇట్లా తీసేస్తాను అని చెప్పలే. ఏ గురువు కూడా తీసేయలేడు, ఎవడికి వాడే తీసేసుకో. అమ్మ అంతా మీ అనుగ్రహం. ఏంది నా అనుగ్రహం? నేనేం చేసుకోవడానికే నేను చాలా చచ్చాను. నేను పడ్డంత కష్టం మీరు పడలేరని మీకు ఇంత చెప్పి చంపుతున్నాను. అయినా అమ్మో అదంతా మీరు ఎవరు అన్నట్ట, ఒరే నాయన ముక్కులో చీముడి కారుతోందిరా, కొంచెం తుడుచుకోరా అన్నట్ట. చూసింది నువ్వే కదా, ఆ చేత్తోనే తీసేయచ్చు కదా అన్నాడు. ముక్కు చీముడిని ఎవడు చూశాడు? ఎదటున్నవాడు చూశాడు. చూసి కదా వాడు చెప్పాడు. అందుకని ఆ చేత్తోనే కాస్త తీసేయచ్చు కదా, ఎందుకు నాకెందుకు చెప్తున్నావు ముక్కు చీముడి ఉందని? అంటే నా చీముడి నాకు చాలా బాగుంది కదా. అట్లా ఉంది వ్యవహారం. అంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర కాదు, గురు సర్వెంట్. ఎందుకంటే నాకు తోచినవన్నీ నువ్వే తీసేయరా, నువ్వన్నీ తొలగిస్తే నేను వచ్చి పైన కూర్చుంటాను నెత్తి మీద. అందుకే వీడికి తొలగించడానికి వాడు తెలుసుకోవడానికి వాడు కష్టపడ్డాడు కదా, వీడు అంత కష్టపడు. ఇంకా పరమాత్మ గీతలో చాలా తేలికైన ఉపాయం ఏం చెప్పాడంటే, యం ప్రాప్యన నివర్తంతే తద్ధామ పరమం మమ. ఎవడైతే ఒక్కసారి ప్రాప్య పొందుతాడో, ఏం పొందమంటావయ్యా? ఒక్కసారి నేను తెలుసుకోరా, నేను యొక్క ధామానికి చేరరా. ఆ ధామం ఎక్కడుంది? నీ దగ్గరే ఉంది. నా దగ్గరంటే నాది లోపలే ఉంది. అందుకే చెప్పాడు పరమాత్మ భగవద్గీతలో, ఈశ్వర సర్వదేహానాం హృద్దేశే అర్జున తిష్టతి. తిష్టతి, వాడక్కడ లోపల కూర్చున్నాడు, వాడు కైలాసంలో కూర్చున్నాడు, వైకుంఠంలో కూర్చున్నాడు అని భగవద్గీత చెప్పలేదు. భగవద్గీతలో కైలాసం వైకుంఠం ఉండవు. చూడండి, నేను ఎక్కడుంటాడు? నా లోపలే ఉంటాడు కదా. మరి నాదిని ఛేదించుకుని నేనుకు చేరుకో. నాదిని ఛేదించు, నేనును చేరుకో. యం ప్రాప్యన నివర్తంతే, ఎవడైతే దాన్ని పొందుతాడో, దేన్ని పొందాలి? నేనును పొందాలి కదా. నాది ద్వారా నేను పొందాలి. తద్ధామ పరమం మమ. ఇక్కడ చూడండి, ఈ శ్లోకంలో ఆ ధామమే నాది అని చెప్పాడు పరమాత్మ. ఒక్కసారి మీ నేను మీకు తెలిస్తే, నేను అవ్యక్తంలో ఉంది, వ్యక్తమయ్యేటప్పటికి ఈ ప్రపంచం అంతా వచ్చింది నాకు కదా.
ఆ నేను కదా అసలైన నేను, ఇది నేను కాదు. ఈ నాదే నేను కాకపోతే ఆ నాదులన్నీ నేనవుతాయా? ఆ నాదులన్నీ ఎవరు? ఒకడు నా భార్య, ఒకడు నా కొడుకు, ఒకడు నా కూతురు, ఒకడు నా ఇల్లు, ఒకడు నా ఆస్తి, రకరకాల అవన్నీ. ఒక్కసారి నీకు తెలిస్తే ఇవన్నీ నేను నిద్రపోతే వచ్చిన కళ, నిజంగా ఇది నాకు లేదు అని నీ ఒకసారి అవ్యక్తంలో నువ్వు ఉండి వచ్చావు కదా. ఇప్పుడు నా నిద్రలో వేసినప్పుడు నువ్వు అవ్యక్తంలో నుంచే కదా వచ్చావు, వ్యక్తమైనావు. అది నీకు అర్థమైతే మళ్ళీ నువ్వు అవ్యక్తంలోకి వెళుతున్నావు కదా. దీని నుంచి తప్పించుకునే పిల్లలు ముందు ఆట ఆడుకోలే, తర్వాత ఆట మొదలైంది. ఆటలో వాడు డాక్టర్ అయిపోయినాడు. పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా గుంపు. ఒరే ఇవాళ డాక్టర్ ఆట ఆడుకుందాన్రా. ఇమీడియట్గా ఒకడు అందులో ఒరే నేను డాక్టర్నిరా కదా. మిగిలిన వాళ్ళందరూ పేషెంట్. ఆటోమేటిక్గా ఒక డాక్టర్ అయితే ఇంక పేషెంట్లు కావద్దు. అందులో ఒకడిని టీచర్ని రా, సరే మిగిలిన వాళ్ళంతా స్టూడెంట్స్ కదా. వీళ్ళందరూ ఒకచోట నుంచే వచ్చారు కదా. ఈ డాక్టర్ అయిన వాడు ఏ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేశాడు, ఎక్కడ ఎండీ చేశాడు, ఎక్కడ ఫెలోషిప్ చేశాడు, వీడు ఎట్లా డాక్టర్ అయినాడు? తద్భావభావితుడైనాడు. వాడు డాక్టర్ భావాన్ని వాడి మీద వేసేసుకున్నాడు. వాడు డాక్టర్ని ఈ మిగిలిన వాళ్ళు కూడా అంగీకరించేశారు. అందుకని గబగబా డాక్టర్ గారు నాకు కడుపు నొప్పి అని వాడు ఒకడు వస్తాడు. అరే పడుకోరా అంటాడు. వాడిని పడుకోబెట్టాడు, స్టెతస్కోప్ పెట్టాడు, ఏదో కొట్టాడు, వాడికి ఓ సూది ఇచ్చాడు. వాడి చేతిలో ఉన్న పెన్సిలే సూది ఇచ్చేశాడు. వాడు తగ్గిపోయింది పో అన్నాడు. ఇప్పుడు ఇది ఆటనా నిజమా? అది అయిపోయిన తర్వాత డాక్టర్ గారు ఈ పేషెంటు అందరూ కలిసి మళ్ళీ మామూలు అయిపోయినారు. అట్లాగే ఈ టీచర్ గారు ఎక్కడా పిహెచ్డి చేయలే ఈ మహానుభావుడు, టీచర్ అయిపోయినాడు సడన్గా. స్టూడెంట్స్ అందరినీ కూర్చోబెడతాడు. చిన్నపిల్లలు ఎప్పుడు ఆడుకుంటుంటారు చూడండి, వాళ్ళకి కుర్చీలన్నీ వాళ్ళకి స్టూడెంట్లు కట్టె తీసుకొని ఒక్కొక్క కుర్చీని కొడుతుంటారు. అంటే ఇప్పుడు జడమైనటువంటివి కూడా చేతనమైనవి కదా. వీడు టీచరా? ఒక్కసారి అవ్యక్తంలో నుంచి వ్యక్తమైన నాకు వీళ్ళందరూ కనపడుతున్నారంటే ఈ వ్యక్తమైన నాది నిజం కాదు. ఆ డాక్టర్ లాగా వీళ్ళందరూ కూడా, మరి వీ డాక్టర్ని ఎప్పుడు అనుకున్నాడో వాళ్ళందరూ పేషెంట్లు అయిపోవాలి. వీడు జీవుణ్ణి అని ఎప్పుడు అనుకున్నాడో వాళ్ళంతా జగత్ అయిపోయేవాళ్ళు. వాడు జీవుడు అనుకున్నాడు అనుకో, వీడు జగత్ అయిపోతాడు. ఒక్కసారి గనక నీకు ఇది తెలిస్తే ప్రతిసారి అంతే కదా. కాబట్టి మళ్ళీ మళ్ళీ కర్మ చేసుకునేటువంటి ఈ జన్మ మళ్ళీ ఒకసారి నాది నేనంటావా? ఒక్కసారి నీకు తెలిస్తే అసలు నేను మళ్ళీ నాది నేను అనవు కదా. అందుకనే యద్గత్వ నా నివర్తంతే, మళ్ళీ ఇక్కడికి రాడు అంటే మళ్ళీ పుట్టడు అనే, మళ్ళీ ఈ ఆటలో పడడు. ఇది ఎట్లాగండి అంటే ఒక్కసారి నిజంగా డాక్టర్ అయితే ఎవడైనా ఇప్పుడు ఆట ఆడతానంటాడా? డాక్టర్ ఆట ఆడతానరా మీరందరూ పేషెంట్గా ఉండండి అని నిజంగా డాక్టర్ అయినవాడు ఆటలో కాబట్టి వాళ్ళందరినీ వీడు డాక్టర్ అయినాడు, వాడు పేషెంట్లు అయినారు కదా. ఒకసారి నేను నీకు తెలిస్తే అట్లా చేస్తావురా నువ్వు, నేనుగానే ఉంటావు కానీ మధ్య మధ్య నాదితో కలవవు. మరి మీరు ఆనందధామంలో ఉన్నంతసేపు నేనుగా ఉంటున్నానండి, తర్వాత ఆ చెప్పుల దగ్గరికి వెళ్ళేటప్పటికి మళ్ళీ నాదితో ఎందుకు కలుస్తున్నారా? నేను మీకు సరిగ్గా తెలియలేదు, తెలిసినట్టు అనుకుంటున్నారు, తెలియటం లేదు. ఇప్పుడు తెలుస్తున్నాయి. ఇదివరకు ఆ మాట అనొచ్చు కానీ నేను ఇప్పుడు అనకూడదు. ఎందుకంటే మీకు అందరికీ జ్ఞాననేత్రం తెరుచుకుంటోంది. మీరందరూ శవాలు గారు, శివం కదా. ఉమర్ ఖయాం అంటాడు, కొన్ని శవాలు
నిలువుగా తిరుగుతున్నాయిట. ఇక్కడ కొన్ని శవాలు అడ్డంగా పడుకున్నాయిట. అడ్డంగా పడుకున్న శవాలన్నీ భూమి కింద ఉన్నాయి. నిలువుగా నడుస్తున్న శవాలన్నీ కూడా భూమి మీద ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరూ శవాలే. ఏంట్రా నడుస్తున్న వాడిని శవం అంటున్నావు అంటే డికోడ్ చేసుకో అంటాడు అంతే. ప్రతిదీ వాళ్ళు ఎంత కోడ్స్ రాస్తున్నారో చూడండి. మన కోడే ఉందిరా, పిచ్చికోడు ఏం లేదు కదా. ఎవరు నా ధామాన్ని తెలుసుకుంటారో వారు జన్మకు వెళ్ళని అవసరం లేదు అని పరమాత్మ అభయం ఇచ్చాడు కదా. మెలకువగా ఉన్నవానికి స్వప్నమే రాదు. ఇక స్వప్న సర్పం ఎలా కాటేస్తుంది? మెలకువగా ఉన్నవాడికి కలే రాదు. అంటే మెలకువగా ఉండాలంటే నువ్వు ఎట్లా ఉండాలి? నువ్వు నేనులో ఉండాలి. నేను ఎక్కడుంటాడు? అవ్యక్తంలో ఉంటాడు కదా. నువ్వు వ్యక్తమైతే కదా నీకు ప్రపంచం అంతా వచ్చింది. కాబట్టి భగవద్గీతలో చెప్పిన శ్లోకం కరెక్టే కదా. నేను ఈ జగత్తంతా మెలుకువతో ఉంటే నేను నిద్రపోతూ ఉంటాను, నేను అవ్యక్తంలో ఉంటా. వాళ్ళు వ్యక్తమైనారు కదా. వాళ్ళందరూ నిద్రపోతూ ఉంటే నేను మెలకువగా ఉంటాను. ఈ జగత్తంతా లేచుంటే నేను నిద్రపోతాను. జగత్తంతా నిద్రపోతూ ఉంటే ముని మెలకువతో ఉంటాడు. అది భగవద్గీతలో ఆ శ్లోకం ఉందో లేదో చూసుకోండి. అది మీకు ఎట్లా అర్థమైందో అంటే అందరికీ అంతే అర్థం ఉంది. అప్పుడు ఆ అర్థమైనప్పుడు ఎలా అనుకోవాలంటే, ఎవడైతే జ్ఞాని ఉంటాడో వాడొక్కడు అందరు నిద్రపోతుంటే వీడు మెలకువతో ఉంటాడు, దయ్యమల్లే కూర్చుంటాడు. భారతం చెప్పింది, పెక్కండ్రు నిద్రగూరినేగడ మేల్కొని ఉంటాయి తప్పుట, విను మధురాహారంబులు ఉంటాయి. స్వీట్ తినాలంటే ఒక్కడు తినకూడదట. పెక్కండ్రు నిద్రగూరినేగడ మేల్కొని ఉంటాయి, కార్యాలోచనము తెరువు నడుచుట తనదొక్కనికి ఒక్కడు ఈ పని చేయకూడదట. మధురాహారంబులు తింటాయి. పెక్కండ్రు నిద్రగూరినేడ, అంతమంది నిద్రపోతుంటే ఒకడు మెలకువతో కూర్చోకూడదుట. కూర్చుంటే వాడికి వీళ్ళందరినీ చంపాలనేటువంటి చెడ్డ ఆలోచన వస్తుంది. అందుకని ఒక్కడు మెలకువతో ఉండకూడదు. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరు నిద్రలు పోతుంటే వాడు మాత్రం దయ్యాలలే కూర్చోండు. కూర్చోకూడదు. కార్యాలోచనం, ఏదన్నా ఒక పని చేయాలన్నప్పుడు ఆలోచించకుండా, ఇంకొకటితో ఆలోచించకుండా ఒంటరిగా ఆలోచించి పని చేయకూడదట. తెరవు నడుచుట, దారిలో నడిచేటప్పుడు ఇంకొకటి ఎవడన్నా ఆ దారిలో నడుస్తూ ఉండాలి. మనకు తెలిసిన వాడో తెలియని వాడో, మనం ఒక్కళ్ళు మాత్రం నడవకూడదు. భారతం చెప్పింది అట్లా, దానిదొక్కనికి ఒక్కడు పని చేయకూడదట. అట్లా అందరూ నిద్రపోతుంటే వాడొక్కడు మెలకువతో కూర్చుంటే వాడు ధర్మం పాటించిన వాడా? కాదు. ఆ అర్థంలో చెప్పలే. అందరూ వ్యక్తమైతే వీడు అవ్యక్తంలో ఉంటాడు. మెలకువగా ఉన్నవాడికి కలే రాదు కదా. ఇంకా కలలో పాము ఎట్లా కాటేస్తుంది, కర్మ ఎట్లా నిన్ను అంటుతుంది అని అడుగుతాడు. కల్లో పాము ఎట్లా కాటేస్తుంది అంటే, నువ్వు నిద్రపోతుంటే పాము కాటేస్తుంది. ఎందుకంటే నువ్వు నిద్రపోతున్నావు, ఆ నిద్రలోనే పాము కూడా ఉంది. నాకు కష్టాలు వచ్చినాయి అంటారు కదరా. కష్టాలు ఎలా వచ్చాయి? ఈ నాదిని ఎప్పుడు లేపి నేను చేశావో అప్పుడు అన్ని నాదులతో కష్టాలు వచ్చినాయి, లేకపోతే లేవు. అయితే ఆ ధామానికి ఎలా చేరుకోవాలి? సులభమైన మార్గాన్ని పరమాత్మ గీతలో తెలియజేస్తున్నాడు. చాలా తేలిక మార్గంట. ఏమిటి ఆ మార్గం అంటే, గీత 18 అధ్యాయాలు. భగవద్గీత చచ్చిపోతే పెట్టుకునే అటువంటిది కాదు. ఎవరన్నా చచ్చిపోగానే మొన్న కూడా నగేష్ పోగానే ఎవరో అమ్మ భగవద్గీత పెట్టమంటారా అన్నాడు. భగవద్గీత పెట్టకూడదని చెప్పేసాను. నన్ను ఎవరో అడిగారు, గీత పెట్టించమా అని. అట్లా పెట్టించకూడదు. భగవద్గీత 18 అధ్యాయాలు పరమాత్మ ఎందుకు చెప్పాడంటే, ఇందులో మొట్టమొదటి అధ్యాయం ఒక పిల్లర్. 1వ అధ్యాయం అర్జున విషాద యోగం ఒక పిల్లర్.
చివరి 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం ఒక పిల్లర్, 2 పిల్లర్లు వేసాం. మిగిలిన 16 అధ్యాయాలు దాని మీద కట్టిన బ్రిడ్జ్. ఏమ్మా, ఇక్కడ ఒక పిల్లర్ వేసాం. ఎందుకంటే అది నిలబెట్టాలంటే ఆ బీమ్ వేయాలంటే అది ఇంకా దగ్గరికి వేయాలి. ఎందుకంటే అంత పొడుగు కడ్డీలు ఉండవు కాబట్టి ఇక్కడ ఒక పిల్లర్ ఇక్కడ ఒకటి వేస్తాడు, ఆ చివర ఒకటి వేస్తాడు, మధ్యలో 16 అధ్యాయాలు బ్రిడ్జి కడతాడు. మనం బ్రిడ్జిలు చూస్తూ ఉంటాం కదా, ఫ్లైఓవర్లు, వాటికి కూడా మధ్యలో వేస్తాడు. కానీ భగవద్గీతలో 16 అధ్యాయాలు అలా వేశాడు. అట్లా వేసినప్పుడు ఆ బ్రిడ్జి ఇట్లా కుంగే అవకాశం ఉంటుంది. చాలా లెంగ్తీగా ఉన్నప్పుడు కిందికి కుంగుతుంది. ఏమ్మా, అందుకని ఈ మధ్యలో ఇంకొక పిల్లర్ వేస్తాడు. దాన్ని పైకి లేపి నిలబెట్టడానికి ఇంకొక పిల్లర్ వేస్తాడు. ఆ పిల్లరు 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మయోగం. అక్షర పరబ్రహ్మయోగం అది భగవద్గీతలో 18 అధ్యాయాల్లో అర్జున విషాద యోగం. అర్జునుడు వాడి బాధలన్నీ చెప్పుకుంటాడు అక్కడ. మోక్ష సన్యాస యోగంలో మోక్షం అనేది అసలు లేదు అని చెప్తాడు కదా. ఈ దుఃఖం పోవడానికి, ఆ మోక్షం లేదు అని తెలియడానికి మధ్యలో 16 అధ్యాయాల ఒక బ్రిడ్జ్ కట్టాడు కృష్ణ పరమాత్మ. ఇదంతా ఒక ప్లాన్. ఆ ప్లాన్ని మనం ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. చేసుకోకపోతే ఆయన ఆయన గీచుకుని పెట్టుకున్నాడు. మనం అర్థం చేసుకోకపోతే మీ కర్మ పో అంటాడు, అర్థం చేసుకుంటే మరీ మంచిది అంటాడు. ఏమ్మా, వాటి మీద నిర్మించబడిన బ్రిడ్జు ఏమ్మా, ఏ బ్రిడ్జ్ అయినా మధ్యలో బెండ్ అయ్యే అవకాశం ఉంది. అక్కడ పటిష్టం చేయడం కోసం సృష్టి యొక్క మిథ్యాత్వాన్ని, ఇదంతా అబద్ధం అని చెప్పడం అక్షర పరబ్రహ్మలో చెప్తాడు. 8వ అధ్యాయమైన అక్షర బ్రహ్మ యోగంలో స్పష్టపరిచాడు. ప్రశ్న ఏమడిగాడు వీడు? అవ్యక్తం అక్షరం అయిన పరమాత్మను మేమెట్లా తెలుసుకోవాలి అంటే నీకు లొకేషన్ చెప్పాడు భగవద్గీతలో. అక్కడ ఉంటే, అది చదివితే, అది అర్థమైతే నువ్వు తెలుసుకుంటావు కదా. ఊరికే కంఠస్థం చేసి గీతా పారాయణ చేస్తామండి, గీతా పారాయణ చేస్తారట వీడు. ఒక శ్లోకం రాదు, ఊరికే చదువుకుంటారు అంతే కదా. అసలు ప్రతి క్రిస్టియన్ ఇంట్లో తప్పనిసరిగా, గుడిసెలో అయినా సరే వాళ్ళకి చదువు రాకపోయినా ఒక బైబిల్ ఉంటుంది. ప్రతి ముస్లిం ఇంట్లో తప్పనిసరిగా ఒక ఖురాన్ ఉంటుంది, వాళ్ళకి చదివినా చదవకపోయినా. హిందువుల ఇళ్లల్లో 20% మంది ఇళ్లల్లోనే భగవద్గీత ఉంటుంది. ఆ 20%లో కూడా 10%, 5% చదువుతారు. 5%లో కూడా 1% వాడికే అర్థమవుతుంది. ఆలోచించండి, మీ అందరి ఇళ్లల్లో భగవద్గీత ఉందా? ఉన్నవాళ్ళు ఒక్కసారి చేయొద్దండి. అమ్మో, అందరు ఎత్తారు. కొంతమంది ఇళ్లలో లేదేమో, కొంతమంది పాపం ఎట్టలే. సరే పోన్లే, మన వాళ్ళలో మా స్టాటిస్టిక్స్ ప్రకారం 20%కే భగవద్గీత ఇంట్లో ఉందంటున్నారు. ఇక్కడ మా దగ్గర 85% కనపడుతున్నారు. భగవద్గీత ఇంట్లో ఉంది కదా. ఎంతమంది చదివారో ఒక్కసారి చెప్పండారా. భగవద్గీత మేము రోజు చదువుతున్నాం అన్న వాళ్ళు ఒక్కళ్ళు చెప్పండారా. 4, 5, 6 అంతే. ప్రతిరోజు భగవద్గీత చదువుతున్నాం, అర్థమైనా కాకపోయినా. చదవాలి. అదే ఒక చర్చికి వెళ్ళి మీరు బైబిల్ ఎంతమంది చదువుతున్నారంటే ప్రతిరోజు చేతిలో పట్టుకునే ఉంటాము కదా. ఆలోచించండి అలా. హిందువులు, అందుకే నేను పుస్తకంలో మొట్టమొదటి హిందువు మేలుకో అని రాశాను. ముందు మాట విన్నారా మీరు? ఎక్కడ రాశానేమ్మా? ఈ పుస్తకం అసలు చూసారా? ఈ పుస్తకం కొనుక్కున్నారు కదా, మరి చూసారా? ఎవ్వరు చూడరు.
ఊరికే మేము కష్టపడి రాసుకోవడమే. ఏనండి ఏమ్మా, ఈ శ్లోకం కూడా చాలా తెలియదు. 8వ అధ్యాయంలో 20వ శ్లోకం ఇంటికి వెళ్ళి చూసుకోండి. అక్షర పరబ్రహ్మ యోగం అది. పరస్తస్మాత్ భావో అన్యో అవ్యక్తో వ్యక్తాత్ సనాతనః. ఇక్కడ 2 అవ్యక్తాలు వేశాడు చూడండి. యస్స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. ఇది శ్లోకం. దీన్ని ఏం చెప్తున్నా అంటే యహ భావ, ఏ పరమాత్మ వస్తువు అనే పేరు ఎప్పుడూ నేనుకే ఉండాలి కదా. నేను అనేది ఒక వస్తువు, నాది అనేది ఆభాస. వస్తువు ఆభాస. ఎందుకు దీన్ని ఆభాస అంటున్నామంటే చిదాభాసుడు, మలినమాయందు ప్రతిబింబించిన పరమాత్మ చైతన్యం జీవసంజ్ఞను పొంది చిదాభాసుడనే పేరుతో ఉంది. శుద్ధమాయలో, శుద్ధమాయ అంటే బుద్ధి ప్రదర్పణంలో, శుద్ధమాయలో ప్రతిబింబించిన ఆ ఈశ్వర సంజ్ఞను పొంది మలినమాయ శుద్ధమాయ 2 అద్దాలు ఉన్నాయని చెప్పాను. 2 అద్దాల్లో కూడా బొమ్మ పడుతుంది అని చెప్పాను. ఒక అద్దంలో స్పష్టంగా కనిపిస్తుంది, ఒక అద్దంలో మసక అస్పష్టంగా కనిపిస్తుంది. అస్పష్టంగా కనిపించిన అద్దంలో జీవ సంజ్ఞ, స్పష్టంగా కనిపించే దాంట్లో ఈశ్వర సంజ్ఞ. ఈశ్వరుడు జీవుడు అనే 2 ద్వావిభౌ పురుషౌ లోకే క్షరశ్చ అక్షర ఏవచ. వీడు క్షరుడు, వీడు అక్షరుడు. క్షర సర్వాణి భూతాని కూటస్థాక్షర ఉచ్యతే. భగవద్గీత అట్లా నోటికి రావాలరా, చదవడానికి రావాలి. చదవడమే రాకపోతే అర్థం అవడం అసలు కాదు. ఆ పరమాత్మ వస్తువు అవ్యక్తాత్, వ్యక్తమవగల ప్రకృతి కంటే అన్యః వేరైనది. ఇక్కడ 2 మాటలు చెప్తాడు. ఒకటి అవ్యక్తం, మళ్ళీ అవ్యక్తం 2 చెప్పాడు చూడండి. ఇక్కడ అవ్యక్తో అవ్యక్త సనాతనః. ఎందుకు 2 సార్లు ఎందుకు వేశాడు? ఒక అవ్యక్తానికి ఒక అర్థం, ఒక అవ్యక్తానికి ఇంకొక అర్థం. వాడు అడిగింది పరమాత్మ అవ్యక్తం నాకెట్లా కనపడుతుంది అని కదా అడిగాడు. వాడికి చెప్తున్నాడు ఆ పరమాత్మ వస్తువు ప్రకృతి కంటే వేరైనది. ప్రకృతి సత్తు చిత్తు పరమాత్మ కదా. సత్తు చిత్తు శక్తి పరమాత్మ, ఈ 3 కలిస్తేనే పరమాత్మ. ఇవి ఎలాంటివి అంటే అట్లాంటివి అని చెప్పడమే కానీ అవి అని చెప్పడానికి వీల్లేదు. బట్టలు నేసేవాడు ఒక నిలువు పోగులన్నీ, దారమే కండె తీసుకుంటాడు, దారపు కండె నిలువుగా ఇన్ని దారాలు పెడతాడు కదా. ఇప్పుడు బట్ట అయిపోయిందా? అడ్డంగా కూడా దారాలే పెడతాడు. నిలువుగా ఉన్నవి దారాలే, అడ్డంగా ఉన్నవి దారాలే కదా. ఒక్కొక్క అడ్డం దారం రాగానే దాన్ని ఇట్లా దగ్గరికి కొట్టుకుంటూ వస్తాడు. ఇక్కడ బట్ట తయారవుతూ ఉంటుంది. అర్థమైందా? ఒక నిలువు దారం, ఒక అడ్డం దారం, 2 దారాలే. ఆ దారాలన్నీ పీకేసామనుకో బట్ట లేదు కదా. దారమే ఉంది, బట్ట నిజంగా లేనిది కదా. దారం ఉన్నది, ఒక నిలువు దారం, ఒక అడ్డం దారం. మరి దారమే బట్ట అయితే దారపు కండె కూడా బట్ట కావచ్చు కదా. కదా, దారమే కదరా బట్ట అయింది. మరి ఒక దారం కండె తీసుకుని నేను ఇట్లా ఒంటి నిండా ఇట్లా చుట్టుకుంటాను అనుకో, నేను చీర కట్టుకున్నటువంటి ఇది వస్తుందా? రాదు. ఎందుకని రాదు? దారము తెగిపోతుంది, బట్ట తెగదు కదా. దారానికి తెగిపోతుంది, అది బట్ట అయ్యేటప్పటికీ అది తెగకుండా ఉండే శక్తి వస్తుంది.
ఇప్పుడు దారానికి బట్టకు తేడా ఏమిటంటే శక్తి తేడా అవుతుంది, అంతేనా? దారంలో ఏముంది? బట్టలో దారమే ఉంది, నిలువు దారం, అడ్డం దారం. ఈ రెండు దారమే కదా మరి. పోనీ నా దగ్గర ఒక దారపు కండె తీసుకుని నిలువుగా కొన్ని పోగులు పెట్టి అడ్డంగా కొన్ని పోగులు పెడతాను అనుకో, ఇప్పుడు ఇది నిలబడుతుందా? నిలబడదు. ఆ దారాన్ని ఆ దారానికి ఆ గట్టితనం ఎక్కడి నుంచి వచ్చిందో అది దాని శక్తి, దాని స్ట్రెంగ్త్ అంటారు. ఆ స్ట్రెంగ్త్ని మనకు తెలీదు, నేసేవాడికి తెలుస్తుంది. ఇది 100 కౌంట్స్, ఇది 80 కౌంట్స్, ఇది 50 కౌంట్స్, ఏదో కౌంట్స్ చెప్తాడు వాడు కదా. 100వ నంబర్ దారం పోగు కదా. ట్విస్టెడ్ యారన్, ట్విస్ట్ చేస్తాడు ఒక యారన్ని, దారాన్ని, దాన్ని మెలబెడతాడు. ఎందుకు పెడుతున్నాడు? ఇంకా కాస్త గట్టిదనం రావడానికి. కాబట్టి గట్టిదనం దారంలో ఉందా? ఆ దారంలో శక్తి ఉంది. ఆ శక్తిని మెలబెట్టడం వల్ల ఆ శక్తి బయటికి వచ్చింది. పాలల్లో ఉన్న మీగడలాగా, పాలల్లోనే మీగడ ఉంది, కాస్తే మాత్రమే బయటికి వస్తున్నది, లేకపోతే రాదు. ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే పరమాత్మ వస్తువు అవ్యక్తం. నిన్న అవ్యక్తంలో నుంచి వ్యక్తమైంది అని చెప్పాను కదా. ఏది వ్యక్తమవుతుంది, ఏది అవ్యక్తంగా ఉంటుంది? పరస్తస్మాత్ భావో అన్యో, దానికి అన్యమైంది. దేనికి అన్యమైంది? ఆ వ్యక్తమైన దానికంటే అన్యమైంది. ఇక్కడ చాలా కిటుకుంది, జాగ్రత్తగా వినండి. అందుకే ఇంతసేపు చెప్తున్నా. నిన్న మొత్తం పరమాత్మ సద్ఘన, చిద్ఘన, ఆనందఘనం కదా. సద్ఘనం మీకు సత్తు తెలుసు, చిద్ఘనం కూడా తెలుసు, చిత్తు తెలుసు. అది విశేషంగా ఇప్పుడు మారుతుంది, చిద్విశేషం. నన్ను ఎవడో ఒకడు ఫోన్ చేసి క్వశ్చన్ కూడా అడిగారు, చిద్విశేషం అంటే ఏమిటండి? ఎందుకు నీకు చెప్పాలి చిద్విశేషం? నువ్వేం విన్నావని నేను చిద్విశేషం చెప్పను కదా. ఆ అవ్యక్తమైనటువంటి దాంట్లో నుంచి ఒకటి వ్యక్తమైంది అని చెప్పాను. వ్యక్తమైన తర్వాత కదా ఈ ప్రపంచం వచ్చింది. ఎవరు వ్యక్తమైనారు? సత్తు వ్యక్తం అవుతుంది. సత్తు యాజ్ ఇట్ ఈజ్ వ్యక్తం అవుతుందా? కాదు. సత్తు అష్టవిధ ప్రకృతులుగా బయటకు వస్తుంది కదా. ఇప్పుడు మనకు కనపడుతున్న ఈ శరీరాలన్నీ ఏమిటి? సత్తు యొక్క విశేషాలు, సత్తు విశేషాలు. కాబట్టి వీటినన్నిటినీ ఏమనాలి? సద్విశేషం అనాలి. సత్ సామాన్యం కాదు, ఇది విశేషం కదా. సద్విశేషం స్ప్రెడ్ అయినప్పుడు చిత్ సామాన్యం అక్కడే ఉంటుంది, దానికంటే అన్యమైనది అని చెప్తున్నాడు. జాగ్రత్తగా వినండి. యహ్ భావ, ఏ పరమాత్మ వస్తువు అయితే, అక్షర పరబ్రహ్మ అన్నాం కదా, ఆ పరమాత్మ వస్తువు ఎలాంటిది అంటే అవ్యక్తాత్, అవ్యక్తం అవ్వగల ప్రకృతి ఒకటి వ్యక్తం అవుతుంది. ప్రకృతి అనేది వ్యక్తం అవుతుంది. ఆ వ్యక్తమయ్యే ప్రకృతి కంటే అన్యః, వేరుగా ఉంది. అదేంటది? చిత్. చెప్పడు ఇక్కడ, అక్కడ నీకు గురువే చెప్పాలి. దానికంటే వేరేది ఒకటి వ్యక్తం అవుతోంది అన్నాం, మీరు సరేనని నమ్మేశారు. ఒకటి ఇందులో ఇంకా ఉంది. జాగ్రత్తగా వినండి, మీకు ఇంకా ఇక్కడ అర్థమయ్యేటట్టు చెప్తానరా. మీకు అర్థం కాలే, మీకు అర్థం కాలేదని నాకు తెలుసు. ఇది సద్ఘన, చిద్ఘన, ఆనందఘన. సచ్చిత్తులే మనకు తెలుస్తాయి, ఆనందం తెలియదు. ఆనందం శక్తి కదా. సత్తు, చిత్తు, శక్తి 3 ఉన్నాయని చెప్పాను కదా. ఇందులో ఇది అవ్యక్తం,
ఇందులో ఈ సత్ అనే ఒక పదార్థం అష్టవిధ ప్రకృతులుగా వ్యక్తం. ఇది వ్యక్తం అవుతుంది, అష్టవిధ ప్రకృతులుగా వ్యక్తం అవుతుంది. ఎవరు? సత్ అనేది. సత్ సత్తుగా రాదు కదా, అష్టవిధ ప్రకృతులుగా బయటకు వస్తుంది కదా. మన శరీరంలోకి వచ్చింది. నా శరీరంలో రక్తం ఉంది, మాంసం ఉంది, ఎముకలున్నాయి, కీళ్ళున్నాయి, కండరాలు ఉన్నాయి అంటున్నాము. ఉన్నాయి అన్నదంతా సత్. అది ఏదిగా ఉంది? రక్తంగా, మాంసంగా, ఎముకలుగా, కీళ్ళుగా, ఇవన్నీ కూడా అష్టవిధ ప్రకృతులు. అష్టవిధ ప్రకృతులు యాజ్ ఇట్ ఈజ్ రావు, అది మళ్ళీ వివర్తం అవ్వాలి కదా, అయి వస్తుంది. ఇందులో ఈ భాగం మాత్రమే వస్తుంది. దీనికి నాది అని పేరు పెట్టుకున్నాను. అర్థమవుతోందా? దీనికంటే అన్యంగా, అన్యం అంటే వేరుగా, దీనికంటే వేరుగా. మీకు ఇక్కడ శ్లోకంలో పరస్తస్మాత్ భావో అన్యో అన్యః ఏమి అవ్యక్తో అవ్యక్తా సనాతనః. వీడు దీనికంటే వేరుగా ఉండి దీనికంటే వేరైన వాడు వీడు. వీడి పేరు వ్యక్తం కాడు. వీడు వ్యక్తం కాడు, ఎందుకంటే వీడి పేరు ఎప్పుడు అవ్యక్తం. ఇదంతా అవ్యక్తమే, బట్ వ్యక్తమయ్యేది ఇది. మీకు ఇంకా అర్థమయ్యేట్టు చెప్తా వినండి. మీకు కళ వచ్చింది కదా, మీకు కళలో శరీరాలు మాత్రమే కనపడుతున్నాయా కదా. కళలో మీరు చూస్తున్నారు, మీకు కనపడింది పడవ, నది, నావికుడు, దొంగవాడు, నా గొంతు విసిగినవాడు కదా, వీళ్ళందరూ కనపడ్డారు కదా. వాళ్ళందరూ శరీరాల లోపల చైతన్యం కూడా ఉందా? శరీరాలు ఒక్కటే కనపడుతున్నాయి. కాబట్టి ఇగో ఇప్పుడు మనకెవరికి నేను నిద్ర లేచాను అంటే నాకు కల, నాకు నిద్రపోయినా అన్నమాట. నేను మెళుకువ తెచ్చుకున్నాను అంటే నేను నిద్రపోతున్నట్టు కదా. నిద్రపోగానే ఇప్పుడు నాకు కల వచ్చింది. ఇప్పుడు ఏం కనపడుతున్నాయరా? శరీరాలే కనపడుతున్నాయి. వాటికి నేనేమని పేరు పెట్టాను? జగత్తు అని పేరు పెట్టాను. నా శరీరానికి ఏం పేరు పెట్టుకున్నాను? జీవుడు అని పేరు పెట్టుకున్నాను. ఇవే ఈ శరీరానికి, జగత్తుకి ఎప్పుడు జీవుడు ఆపోజిట్గా ఉండాలి. జీవుడికే జగత్తు కనిపించాలి, పరమాత్మకు జగత్తు కనిపించకూడదు కదా. ఇప్పుడు ఇదేమైంది అంటే మీకు ఇక్కడ సున్నా చుట్టి చూపించా కానీ ఇది ఎక్కడ ఉంటుందో ఇది మొత్తం ఇది ఉండాలి. మొత్తం ఉంటే మరి ఇక్కడ మాత్రమే వ్యక్తం కావడం, ఇది అవ్యక్తంగా ఎట్లా ఉండగలుగుతోంది? జాగ్రత్తగా వినండి. ఇదంతా కిటుకు అంటే చాలా డీకోడ్ చేసి సంపాదించుకున్న ధనం మీ ముందర పెడుతున్నా. మీకు అర్థం కాకపోతే 10 సార్లు వినండి, అంతేగాని మళ్ళీ నాకు క్వశ్చన్ వేసి ఇంటికి పోయినప్పటి నుంచి ఫోన్లు చేసి చంపవాకండి. నేను చెప్పను, మీకు చెప్పడం కోసమే ఈ టైం కేటాయించుకున్నాను, చెప్తున్నాను. పిచ్చి పనులు చేయవాకండి, నాకు కోపం రప్పించవాకండి. విసుగు రప్పిస్తున్నారా నాయన, చచ్చిపోతున్నా నేను. జాగ్రత్తగా వినండి. గోదావరిలో నేను కుండలు పెట్టాను. ఇదివరకు పాఠం మీకు తెలుసు. కుండలో గోదావరి నీళ్ళే నింపాను. సూర్యుడి పైన ప్రకాశిస్తున్నాడు కదా. ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచుపోలిక ఒక్కొక్కడుగా ఎలా కనపడతాడో అట్లా ప్రతి కుండలో సూర్యకిరణం పడి
ఒక సూర్యబింబం నాకు కనబడుతోంది. ఏమ్మా, ఇంకా మీకు అది అర్థం కాకపోతే, ఎందుకంటే మీ గోదావరి కుండలు తెలియకపోతే, నా దగ్గర ఒక అద్దం ఉంది. ఈ అద్దంలో నా ముఖం చూసుకున్నా ఒకటే కనపడింది. ఈ అద్దాన్ని నేను పగలగొట్టా. ఈ అద్దం 100 ముక్కలైంది, ఇక్కడ పడ్డది. ఇప్పుడు ప్రతి ముక్కలో నేను ఇట్లా చూసుకుంటా, నా మొహం కనపడుతుందా కనపడదా? లేదండి, ఆ ముక్కలో కనపడుతుంది, ఈ ముక్కలో కనపడదు అందామా? అన్ని ముక్కల్లో నా ముఖమే కనపడుతుంది. ఆ ముక్కలు ఇక్కడో ముక్క ఇక్కడో ముక్క ఉన్నదర్రా, మధ్యలో ముక్క లేదు. మధ్యలో ముక్క లేకపోతే నా ముఖం కనపడదు. అవునా? ముక్క లేదు కదా, కానీ అక్కడ ఒక ముక్క పెడితే కనబడుతుంది కదా. ఈ ముక్క కాకపోయినా ఇంకో ముక్క పెట్టినా అట్లా ఈ ముక్కలన్నీ అద్దం ముక్కలు. ఈ చిద్ఘనం అనే ఈ అన్యమైనది ఉంది. అన్యం మీన్స్ అది కానిది. ఆ అన్య పదం వేశాడు అక్కడ. ఆ కానిది ఏదైతే ఉందో కదా, అది ఇక్కడ 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 టేబుల్ అంతా ఉంది. అప్పుడు ఇది ఎక్కడ ఉంటుంది అంటే అంతటా ఉంటుంది. ఇది వ్యక్తమైన చోట వ్యక్తం అవుతుంది, వ్యక్తం కాని చోట కాదు. ఇప్పుడు పరమాత్మ అంతటా ఉన్నాడా, ఒక చోట ఉన్నాడా? అర్థమైందా? అందుకని 2 అవ్యక్తాలు వేశాడు ఇక్కడ. తెలిసిందా? వీడెక్కడ ఉంటాడో వీడి శక్తి అక్కడ ఉండే తీరాలి. చిత్తు ఎక్కడ ఉంటుందో శక్తి ఎక్కడ ఉంటుంది? చిత్తు ఇక్కడే ఉందా, ఇక్కడ కూడా ఉందా? అవ్యక్తంలో ఉంది, వ్యక్తమైన దాంట్లో ఉంది, ఇక్కడ అవ్యక్తం. అప్పుడు ఈ వ్యక్తమైన దాంట్లో ఉన్న ఈ చిద్ఘనానికి నేను అని పేరు. ఇప్పుడు మీకు అర్థమైందా? ఏంరా, ఒక నేనుందా నాదిలో, ఒక నేనుందా నాదిలో. మరి నీ నాదిలో ఉన్న నేను తెలుసుకోవడానికి ఎందుకురా ఇంత చావు చావటం కదా? అర్థం ఉంటే నా మొహం కనబడుతుంది. ఇప్పుడు అర్థం ఏమిటి అంటే అష్టవిధ ప్రకృతులు. ఆ అష్టవిధ ప్రకృతులుగా మారింది ఏమిటి అంటే సద్ఘనం. కాబట్టి సత్ అనేది ఆభాస అవుతుంది. ఇది ఆభాస. దీని పేరు మా భాషలో ఆభాస, దీని పేరు వస్తువు. అర్థమైందా అమ్మా? కాలేదా? కాబట్టి మీ ఇద్దరి మధ్యలో అక్కడ ఏముంది? ఖాళీ ప్లేస్ ఉందా? అక్కడ నేనున్నానురా, ఖాళీ ప్లేస్ లేదు అక్కడ. మరి ఇక్కడ ఎందుకు కనబడుతోంది? అష్టవిధ ప్రకృతుల్లో ఏ ప్రకృతి ఈ బొమ్మ పడ్డానికి కారణమైంది? బుద్ధి దర్పణం. అష్టవిధ ప్రకృతుల్లో బుద్ధి లేదా? వాడు బుద్ధి అనే అద్దం పెట్టుకున్నాడా లేదా? ఏ బుద్ధికి కనబడుతోంది? నా దగ్గర కూడా ఒక అద్దం ఉంది. ఈ అద్దంలో పడ్డ బుద్ధి ఆ అద్దంలో, అదిగో 2 అద్దాలు ఇక్కడ ఉన్నాయి. వీడిది ఒక బుద్ధి దర్పణం, వీడిది ఒక బుద్ధి దర్పణం. ఈ బొమ్మ దీంట్లో పడుతుంది, ఈ బొమ్మ దీంట్లో. వాడికి నేను కనిపిస్తాను, నాకు వాడు కనిపిస్తాడు. అర్థమైందా? బాగా వినండిరా. మరి ఈ మధ్యలో ఈ వెంకటేష్కి భరత్కి మధ్యలో నాకెందుకు కనపట్టలేదు? అక్కడ బుద్ధి లేదు. వాడిద్దరికి మధ్య బుద్ధి లేదు, వాడిద్దరికి మధ్య బుద్ధి లేదు. బుద్ధి వీడికుంది, వాడికుంది. రే, జ్ఞానమైతే తెచ్చుకున్నాక ఇంక తెలియకపోతే ఎట్టాగురా? ఏకం విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి అంది శాస్త్రం. ఒక్కటి తెలిస్తే నీకు అన్నీ తెలుస్తాయిరా. ఆ ఒక్కటి తెలుసుకోమంటే తెలుస్తావు, నీకు వినవు, నిద్రపోతానంటావు. ఇప్పుడు తెలిసిందా? అప్పుడు ఈ ఆనందఘనం ఏం చేస్తుంటుంది? ఎక్కడ చిద్ఘనం ఉంటే, కాబట్టి చిత్తు యొక్క వీడు శక్తి,
వీడు శక్తివంతుడు. ఇది శక్తివంతుడు, శక్తి కలవాడు. వీడి పేరు చిత్, ఇంకా అనుమానమే లేదు. ఇది సత్, దీనికి శక్తి లేదు. ఇది జడం. ఈ ఆభాస మరణిస్తుంది. అశాశ్వతం. ఇది నేను వస్తువు మరణించదు. శాశ్వతం. ఇప్పుడు అర్థమైందా? ఈ శ్లోకం అది చెప్తోంది. ఇది ఎక్కడ చెప్పాడంటే 2 పిల్లర్లు వేసి ఒక బ్రిడ్జ్ కట్టి ఆ బ్రిడ్జి పడిపోకుండా ఇక్కడ గట్టి పిల్లర్ బాతి ఇవి ఎంతమంది తొక్కినా అక్షర పరబ్రహ్మ. ఇప్పుడు దీన్ని పదోభేసం చేస్తా. యహ్ భావ, ఏ వస్తువైతే, ఏ భావమైతే, పరమాత్మ వస్తువు అనేది ఒక భావం కదా, దాని పేరు అక్షర పరబ్రహ్మ. ఏది? ఏ వస్తువు అయితే, వస్తువు అంటున్నామే దాని పేరు అక్షరం, నాశనము కానటువంటిది. అదేమిటి అంటే అది పరబ్రహ్మ. తస్మాత్ అవ్యక్తాత్, దాంట్లో వ్యక్తమవగల ప్రకృతి నుండి, వ్యక్తమయ్యే స్వభావం ఓన్లీ ప్రకృతికే ఉంది. వ్యక్తమయ్యే స్వభావం, వ్యక్తమవడం అంటే బయటకు వచ్చే స్వభావం. వ్యక్తమవడం అంటే బయటపడడం. పరమాత్మ బయటపడడు కాబట్టే మనకు కనిపించడు. వ్యక్తమయ్యే స్వభావం ఎవరికి ఉంటుంది? ప్రకృతికి ఉంటుంది. ప్రకృతి ఎవరు? అష్టవిధ ప్రకృతులు. అన్యః, దానికంటే వేరైనది, అంటే ప్రకృతి కంటే వేరైనది ఏదై ఉంటుంది? సత్తు కంటే వేరైందిరా. చీత్ మరెందుకు ఆలోచిస్తున్నారు? ఇప్పటిదాకా చెప్పింది అదే కదా. అనుమానమా? లేకపోతే లోపలి సింక్ కాలేదా? సింక్ అయితే వెంటనే రావాలి. నాకు ఇట్లా వస్తున్నదో చూడండి. అంటే నేను సింక్ చేసేసుకున్నా దాన్ని. మీరు కూడా చేసుకోండి. 1-10 సార్లు వినండి. ఒకసారి మేము విన్నామమ్మా, చాలా బాగుంది. ఏమి చాలా బాగుండేది? పరమాత్మే అసలు బాగుండేవాడు. ఇక వాడిని చాలా బాగున్నావని, కృష్ణుడే అందమైన వాడు. కృష్ణ నువ్వు చాలా అందమైన వాడివి అంటే నన్ను చూడగల కళ్ళు నీకు ఇప్పుడు వచ్చినాయి అంటాడు వాడు. నేను ముందు నుంచి అందంగానే ఉన్నాను కదా. అవ్యక్త, 2 అవ్యక్తాలు వేశాడు కదా. ఈ రెండో అవ్యక్తానికి ఏమిటంటే నీ ఇంద్రియాలకు కనపడదు. నీ ఇంద్రియాలకు కనపడేది ఏమిటి? కేవలం సత్తు మాత్రమే. ఇప్పుడు చూడండి, మీరు ఇంతమంది కూర్చున్నారు అని నేనేం చూడగలుగుతున్నాను? మీ నాదిని మాత్రమే చూస్తున్నాను. దీనికి అన్యః, దీనికి వేరుగా లోపల ఇంకోటి ఉంది. అది నేను చూడలేను, అది నా కళ్ళకి కనిపించదు. మరి కళ్ళకి కనిపించకపోతే మీరంతా మేము పరమాత్మను మేము అనుభవించామని చెప్తున్నాం. నాకు అనిపిస్తుంది, కనిపించదు, అనిపిస్తుంది. ఇప్పుడు మీకు అందరికీ అనిపించలే? ఒక నేను ఉందని అనిపించిందా, అనిపించలేదా? మరి ఆ నేను కంటికి కనిపించిందా? మనస్సు కనిపించిందా? మనస్సు కనిపించదు. మనస్సు బయటి వస్తువులను మాత్రమే లోపలికి తెస్తుంది. లోపలికి వెళ్ళి చూసి రావే అంటే ఉప్పు బొమ్మ సముద్రంలోకి వెళ్ళి సముద్రం అయిపోయినట్టు ఇది కూడా అదే అయిపోతుంది. చూడటానికి వీల్లేదమ్మా పరమాత్మని. ఎవడైనా పరమాత్మను చూచాను అన్నా, ఆత్మ సాక్షాత్కారం అయిందన్నా అబద్ధం.
మరి భగవద్గీత చెప్పింది కదండి, ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుం అవ్యయం. ప్రత్యక్షంగా నువ్వు చూడొచ్చు అని భగవద్గీత చెప్తే మీరు చూడడానికి వీలు లేదంటున్నారు. ప్రత్యక్షంగా చూడటానికంటే నీకై నువ్వు చూడటానికి, నేను చూపించడానికి కాదు. మీరు మాకు దేవుణ్ణి చూపించగలరా? మీరు చూశాను అన్నారు కదా, నేను కాశీ చూశాను, మీకు కాశీ చూపించగలను కదా. ఎవరిని చూపించగలను? నాకంటే అన్యమైన దాన్ని చూపిస్తాను. నన్ను నేను చూపించడానికి వీల్లేదు కదా. మీలో ఉన్న మీ నేనును మీ నాదే తెలుసుకోవాలి, కానీ మీ గొలుసే బంగారం కావాలి, కానీ మీరు బంగారం కావడానికి వీల్లేదు కదా. కంసలవాడి దగ్గరికి తీసుకెళ్ళి, అయ్యా నన్ను బంగారం చెయ్యండి అని అడగండి, నువ్వు బంగారం చేస్తావు కదా అని. అమ్మ నేను బంగారం చేసేటైతే నేను కూడా బంగారం అవ్వగలను. నీ గొలుసును బంగారం చేయగలను. ఎందుకని? గొలుసు అనే నామరూపాలు పొందింది బంగారం కాగలదు కానీ కదా. ఏ నాదైతే వ్యక్తమైందో ఆ నాదిని నేను చేయగలను. మేము కూడా నాదిని నేనే కదండి చేస్తున్నాం. మీరు నాదిని నేను చేస్తున్నారు, నేను తెచ్చి నాది మీద పెడుతున్నారు. నేను నాదిని తీసుకెళ్ళి నేను మీద పెడతా. అది తేడా. తేడా తెలిసిందా? వెరీ గుడ్. అది ఇంద్రియాలకు గోచరం కానటువంటి దాన్ని, సనాతన అనాది అయిన దాన్ని, అనాది అయినది ఏది అనాది అయిందో, అనాది అంటే ఇది ఎన్నిసార్లు వ్యక్తమైనప్పటికీ మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోయేది, ఎప్పటికీ ఉండేటువంటిది సనాతనమైనది. ఇది అధునాతనమైనది. సనాతనానికి ఆపోజిట్ అధునాతనం. అధునాతనం అంటే మోడర్న్. సనాతనం ఎప్పటి నుంచో ఉన్నది. అందుకని అమ్మవారికి నవోదిత అని ఒక పేరు. అంటే ఇప్పుడు పుట్టింది, నిన్న పుట్టింది, ఎప్పటికప్పుడు పుడుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు పుడుతూ ఉంటుంది. సర్వేషు భూతేషు, నీ ఒక్క భూతంలో కాదు, సర్వేషు భూతేషు అన్ని ప్రాణులలో వ్యక్తమైన పదార్థం ఒకటి, అవ్యక్తమైన పదార్థం ఒకటి. వ్యక్తమైన దానికి అన్యంగా ఉంటుంది, అది ఇంద్రియాలకు గోచరం కాదు కదా. సమస్త ప్రాణికోటిలో నశించిన, అంటే ప్రళయం వచ్చి అందరూ చచ్చిపోయినా కూడా ఎవరు చచ్చిపోతారు? అన్ని నాదులు పోతాయి. అన్ని నాదులు ఎట్లా పోతాయి అంటే దాన్నే చెప్తున్నాడు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. ఎవరిని ఈ పని చెయ్యలేదు, ఇదిగో వీణ్ణి. ఎవరిని ఈ పని చెయ్యగలదు? కాబట్టి ఈ ప్రపంచమంతా ఏ భూకంపం వచ్చో, ఏ నదులు పొంగో, సునామీ వచ్చో అయితే ఏమైపోతుంది? భూమి అంతా నీళ్లల్లో మునిగిపోతుంది. అప్పుడు ఎవరు పోతారు? భూమి మీద తయారైనటువంటి నాదులన్నీ పోతాయి. నీళ్లల్లో బతికే నాదులు పోవు. ఎందుకని? నీళ్లలో ఉంటాం, వాడికి తెలుసు కదా. తర్వాత ఆ సముద్రంలో నుంచి ఒక పెద్ద బడవ అగ్ని బయటికి వస్తుంది. ఆ నిప్పంతా ఈ నీటిని ఆవిరి చేసేస్తుంది. అప్పుడు ఆ లోపల ఉన్నటువంటి చేపలు, కప్పలు, తిమింగలాలు అవన్నీ కూడా నాదులన్నీ చచ్చిపోతాయి. ఇంకా ఆకాశంలో ఎగరగలిగినటువంటి పక్షులన్నీ బతికే ఉంటాయి. ఆ నిప్పు భూ నభ అంతరాళాల్లో అంతా వ్యాపించి మొత్తం కూడా ఆకాశంలో తిరుగుతూ ఉంటుంది, గాలితో ఎగరగొట్టబడి. అప్పుడు ఆ గాలిలో ఉన్న నాదులన్నీ చచ్చిపోతాయి. భూమి మీద ఉన్నవాళ్ళు చచ్చారు, నీళ్ళల్లో ఉన్నవాళ్ళు చచ్చారు, ఆకాశంలో ఉన్న వాళ్ళు అందరూ చచ్చిపోయినారు.
ఇంకా ఎవరు మిగిలారు? ఎవరు మిగలే. ఇంకా ఏమన్నా చిన్న చిన్న వైరస్ బ్యాక్టీరియా గాల్లో ఉంటే అవన్నీ కూడా కాలిపోతాయి. అవన్నీ నాదులే. నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావక. దహతి వంట చేయలేదు, మండించలేదు ఎవరు? అగ్ని. ఎవరిని? చిత్తుని, చిద్ఘనాన్ని. అది ఎక్కడుంది? అంతటా ఉంది. అది సర్వభూతేషు నశ్యత్సు న వినశ్యతి. నశిస్తాయి, నాశనం కావు. రెండు పదాలు ఇట్లా ఇట్లా చెప్పాడు. అందుకనే ఈ శ్లోకం చాలా రెండు సార్లు వేస్తున్నాడు. నాశనం అవుతాయి, నాశనం కాదు. నశ్యత్సు నశించినప్పటికీ, న వినశ్యతి అంటున్నాడు. నాశనం కాదు అని. నశించినప్పటికీ నాశనం కాదంటే ఎట్లా అర్థం కావాలి? ఇది అర్థం చేసుకోవడానికి నేను కొన్ని రాత్రులు గడిపాను. ఎందుకు ఇది అర్థం కావట్లేదు? ఊరికే శ్లోకం చదివితే ఎట్లా కర్రా అర్థం కాకుండా? అర్థం లేని చదువు వ్యర్థం, వేస్ట్. కాబట్టి భగవద్గీత పుణ్యం రాదు. ఏ పరమాత్మ వస్తువు అవ్యక్తము కంటే వేరైనది, ఉత్తమమైనది, ఇంద్రియములకు వ్యక్తము కానిది, పురాతనమైనది అగును. ఇది సమస్త ప్రాణికోట్లు నశించినను తాను నశించకయే ఉండును. ఇంత అర్థమైతేనే మీకు ఆ శ్లోకం అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమైంది కదా? ఇప్పుడు జీవకోట్లు ఎలా ఉంటాయో, పరమాత్మ ఎలా ఉంటాడో మీకు మళ్ళీ ఒక టేబుల్ వేసి రాశాను నేను. ఇది మీరు తర్వాత చదువుకోండి. ఇంకా ఉంది కదా, చెప్తాను. టైం అవుతుందిరా. మాయకు లోబడి తనను తాను మరచి తనదైన దేహాన్ని తాను అనుకునేవాళ్ళు జీవులు. మాయకు లోబడి తనను తాను మరిచి తనదైన దేహాన్ని తాను అనుకుంటున్నవాడు జీవుడు. ఎదుట కనిపిస్తున్నదే ఇంద్రియ గోచరమైనదే సత్యమని ప్రత్యక్ష ప్రమాణాన్ని అంగీకరిస్తాడు. నాకు కనపడుతున్నది అది నిజం కదా అంటాడు. నా భార్య నాకు కనపడుతుంటే మీరు లేదంటారేమిటి అంటాడు. నీ కనపడుతున్నది నీ భార్య కాదురా, మరెవరు? సచ్చిత్తులురా, అది సత్తురా. నువ్వు నా భార్య అని దాన్ని ఎత్తిన వేసావురా ఒక జీవ సృష్టిని కదా. అల్పరూపుడు పుట్టుక చావు అనే ద్వంద్వాలలో బంధించబడి అల్పరూపుడు. ఎన్నాళ్ళు రా నీ జీవితం? 100 years అంతే కదా. తాను పుట్టానని సంతోషిస్తూ ఎప్పుడో చస్తానని అనుకుంటాడు. పుట్టింది ఎవరు? నాది. ఆశాపాసమనే సంకెళ్లతో తనను తాను బంధించుకొని తాడు. ఏం తాడు? ఆశ. రేపది చెయ్యాలి, ఎల్లుండి చెయ్యాలి, నేను వాడెవరా అదానీ అంబానీ అయిపోవాలి. ప్రతివాడికి డబ్బులే కదా ఒక ఆశ. ఎన్ని డబ్బులున్నా ఇంకా డబ్బులు కావాలి కదా. ఇంకా నాకు కావాలి, ఇంకా కావాలి. ఆశ. దాన్ని ఆశాపాశము అంటారు. ఆశాపాశముతో ఆ కడున్నిడుపు చాలా పెద్దది అది. అంతంబు లేదంతంబు రాజేంద్ర వారాసి ప్రావృతమేదినీ వలయ సామ్రాజ్యంబు సేకూరినను. సముద్రమంతా చుట్టిన భూమి అంతా నాకు వచ్చినా కూడా, ఇప్పుడు మనకంతా భూమి అంతా మన సైంటిస్టులకు తెలుసు. అంగారకుల్లో ఏముంది, చంద్రుల్లో ఏముంది, ఎందుకు వీడికి ఎందుకు, అక్కడ ఏముంటే వీడికి ఏమి. ఆశాపాశముతో కడున్నిడుపు చాలా ఎత్తు పొడవైందిట ఏమ్మా. ఆ దాంతో తన్ని తాను బంధించుకొని ఈ దేహంతో కోరికలు తీరక మళ్ళీ ఇంకో దేహం వస్తే ఈ కోరికలన్నీ తీర్చుకుంటా. ఇప్పుడు 100 years అయిపోతున్నాయి, చచ్చిపోతా, నా కోరికలు ఇంకా తీరలే. అందుకని ఈ తాళ్ళు తీసుకుపోయి యమధర్మరాజా ఆ ఇంకో జన్మ దగ్గర అక్కడ వదిలిపెట్టినాను.
అని ఈ తాళ్ళు వాడికి ఇస్తాడట. యమధర్మరాజు దగ్గర తాళ్ళ ఫ్యాక్టరీ పెట్టుకోలేవాడు, తాళ్ళు తయారు చేయటంలే యమధర్మరాజు. మరి ఏ తాడు తెచ్చి మనందరినీ కట్టేసి లాక్కుపోతున్నాడు? మనమే ఆశాపాశం వాడి చేతికి ఇచ్చాం, వాడు తీసుకుని పోతున్నాడు. వాడు వెళ్ళే మార్గంలో తృప్తి స్థానం దొరకదు. మరలా జన్మించి మరణించి ఎన్ని ప్రళయాలు చూసినా వాడు జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టడు. ఇది జీవుడి లక్షణం. తను కాని దేహాన్ని తాననుకోబట్టి అది నశిస్తుంటే తాను నశించానని, అది పెరుగుతుంటే నేను పెద్దవాడినైనాను అని వాడు అనుకుంటూ ఉన్నాడు. ఇంకా పరమాత్మ మాయకి అతీతుడు, ప్రకృతిని తన వశపరుచుకున్నవాడు, తన దేహాన్ని చిద్విశేషంగాను జగత్తును సద్విశేషంగా గ్రహించిన చిన్మయ స్వరూపుడు కదా. గొలుసంతా బంగారమైనట్టు ఆ సత్తంతా చిత్తుతో నిండి ఉంది. ఏ చిత్తుతో నిండి ఉన్న మొత్తం సత్తు అయితే ఒక్కొక్క చోట్లోనే ఉంది, చిత్తు అంతటా ఉంది. అంతటా ఉన్న చిత్తును చిన్మయం అనాలి. చిత్తే నిండి ఉన్నటువంటిది. ఆగమ ప్రమాణముతో వస్తు దృష్టి కలిగి నామరూపాలను వదిలి ఉనికిని తన స్ఫురణగా గుర్తించినవాడు. ఆగమ ప్రమాణం, నిగమము, ఆగమము. నిగమం అంటే వేదముకు చెప్పినటువంటిది, ఆగమం అంటే గురువు అనుభవంతో చెప్పేటువంటిది. అది శాస్త్రం ప్రమాణమే ఉంటుంది. ఆ రెండిటితో తన నామరూపాలను వదిలి తన ఉనికిని స్ఫురణగా చేసుకున్నవాడు. తన ఉనికి అంటే నాది, స్ఫురణ అంటే నేను. జీవుడు ఇంద్రియాలతో ఏది కనుక్కుంటున్నాడో ఆ శక్తి తనదే కాబట్టి ఇంద్రియాలు లేకుండానే నిరాకారమైన పరబ్రహ్మకు సమస్తము గోచరిస్తుంది. ఇంద్రియాల ద్వారా ఆయన్ని చూడటానికి వీల్లేదు. కళ్ళున్న డాక్టరు రోగి శరీర రుగ్మతను తెలుసుకోవడానికి సాధ్యం కాక, డాక్టర్ కళ్ళు ఉంటాయి కానీ ఆ రోగి శరీరంలో ఏముందో డాక్టర్కి తెలియదు. ఎందుకంటే నీ కళ్ళు అన్నీ చూడలేవు. అందుకని ఎక్స్రే సహాయం తీసుకుంటున్నాడు డాక్టర్. ఎక్స్రేస్ పంపిస్తాడు లోపలికి. అది ఇంకా కాస్త పవర్ఫుల్, లోపల నుంచి ఇంకా కాస్త కనుక్కోగలదు. దానికంటే ఇంకా పెట్ స్కాన్లు చేస్తాడు, ఇంకా కనుక్కోగలడు వాడు. వాడికి ఎంత తెలివి ఉందో చూడు. ఎందుకంటే బయటికి వెళ్ళక అవి కనిపించవు. మెషిన్ చేసే పని ఇది చేయలేదు. ఏమ్మా, పరమాత్మ ఇంద్రియ అగోచరుడు, పరమాత్మ సనాతనుడు, అనాది రూపుడు. సున్నాకు మొదలు చివర ఎలా ఉండదో ఏమ్మా, పరమాత్మకు ఆద్యంతాలు ఉండవు. నాదికి ఆద్యంతం ఉంటుంది. నాదికి ఆది ఎప్పుడు? నేను పుట్టినప్పుడు. నాదికి అంతం ఎప్పుడు? నేను చచ్చిపోయినప్పుడు కదా. పరమాత్మకు ఆద్యంతాలు ఉండవు. అందుకే ఆయన అజుడు అంటే పుట్టనివాడు. తానే బంగారం గొలుసైనట్లు జీవజగత్తులుగా నటిస్తున్నానని తెలిసినవాడు ఆ నటనలో సుఖదుఖాలు తనవని ఎలా అనుకుంటాడు? అరుణ్ గోవిల్ రాముడిగా నటించినప్పుడు రాజ్యాభిషేకానికి సంతోషం, వనగమనానికి దుఃఖము తనకి లేవు కదా. కాసుల పేరులో అంతటా నిండి ఉన్న బంగారం తనకు బంగారం కావాలని అడుగుతుందా? కాసుల పేరులో అంతా బంగారమే ఉంది. కాసుల పేరు నాకు కాస్త బంగారం ఇయ్యని నిన్ను అడుగుతుందా కదా. అంతటా చిత్స్వరూపమైన పరమాత్మ నువ్వే నిండి ఉంటే నాకు పరమాత్మ ఇంకా తెలియాలి అని అడుగుతావేమిటి? నీ దగ్గరే ఉన్నావు, నువ్వే ఉన్నావు. నీ వెనక బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ పురస్తాత్, నీ వెనక ఉన్నాడు, నీ ముందు ఉన్నాడు. బ్రహ్మ దక్షిణ దక్షోత్తరేణ, నీ దక్షిణం వైపు నీ పడమటి వైపు ఉన్నాడు. బ్రహ్మ పైన ఉన్నాడు, కింద ఉన్నాడు. అంటే బ్రహ్మలో నువ్వు ఉన్నావు. పరిపూర్ణమైన బ్రహ్మము అపరిపూర్ణమైన ఆశ వెంట పడతాడా? ఆయనకు కామా లేదు, ఫుల్ స్టాప్ లేదు. తన విభూతి వృద్ధిక్షయాలను లీలగా చూస్తాడు. అయితే వాడు ముద్దులాగా ఉంటాడంటే సినిమా చూసినట్టు, ఆట చూసినట్టు సాక్షిభావం వహించి ఈ ప్రపంచాన్ని చూడు. అది అతని ఆట. పరమాత్మ వైకుంఠంలోనో కైలాసంలోనో ఒక ప్రదేశంలో లేడు అని తానే ఆ పరమాత్మను తెలుసుకుంటే తనని తాను చేరడానికి కాలం కానీ దేశం కానీ వస్తువు కానీ అవసరం లేదు.
అందుకే అది బికమింగ్ కాదు, అది బీయింగ్. సాధ్యం కాదు, అది సిద్ధమే. సాధ్యం అంటే నేను సాధించాల్సింది, సిద్ధం అంటే నాకు దగ్గర ఆల్రెడీ ఉన్నది. కాబట్టి నేను నీకు గురువు తెచ్చి నీ లోపల పెట్టడు, నేను నీ దగ్గరే ఉంది, దాన్ని నువ్వు తెలుసుకోవడమే. మరి అది నా దగ్గరే ఉంటే నేను ఎందుకు మర్చిపోయినా అంటే నువ్వు మర్చిపోయినావు, నీ జ్ఞాపకం చేస్తున్నావు, అంతే మేము చేస్తున్నది. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహేష. ఓం బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. చక్కగా బ్రహ్మైవ అహమస్మి అని అందులో కూర్చోండర్రా, ఎక్కడికి పోవాకండర్రా, చాలు.